రండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మరి మనం బైబిల్ స్టడీలో గత కొన్ని వారాల క్రితం మహిమగల సంఘమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మహిమగల సంఘం అంటే కొన్ని వాటిలో మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ వారం మరి ప్రభు చిత్తమైతే మరి బోర్డు మీద ఈ వారము ఆ యొక్క వాక్యాన్ని లిఖించడానికి సమయం లేదు, కొంత అన్ని సెట్టింగ్స్ ఉంటాయి కాబట్టి వచ్చే వారం నుండి కంటిన్యూ చేద్దాం. చూడండి, అవ్వ యొక్క జీవితం. మహిమగల సంఘము అంటే ఎవరు, ఎలా చేయబడుతున్నారంటే కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. దాంట్లో మొదటిగా అవ్వ యొక్క జీవితం. మొట్టమొదటి ఎవరు? అవ్వ. రెండోదిగా ఎవరు? మహిమగల సంఘానికి 4 పిల్లర్స్ ఉన్నాయి. దాంట్లో మొదటి పిల్లర్ ఎవరు? అవ్వ. రెండో పిల్లర్ ఎవరు? రెండో పిల్లర్ ఎవరంటే సంఘం. మూడో పిల్లర్ ఎవరు? కననయ్య ఉన్న స్త్రీ. 4గో పిల్లర్ ఎవరు? వధువు, సంఘం. కాబట్టి వధువుగా చేయబడి. కాబట్టి ఇవన్నీ కూడా మరి మనం చూస్తూ వచ్చిన కోణాలు చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క మరి చిత్తంలో, దైవ సంకల్పంలో మహిమగల సంఘముగా సిద్ధపడుతున్నటువంటి కోణాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ వచ్చాం. సరే, మహిమగల సంఘం అంటే మరి పాపంలో పడిపోయినటువంటి వారిని, అంటే అవ్వ లాంటి జీవితం కలిగిన మనల్ని ఆయన స్వరూపంలో 7 రకాల అనుభవాలు చెప్పబడుతూ వచ్చినాయి. కాబట్టి పాపంలో, అవ్వలాగా పాపంలో పడిపోయిన మనల్ని ప్రభు ఏం చేయాలనుకున్నాడు? తన స్వరూపంలో సృజించుకున్నాడు. ఇంకా చూసినట్లయితే మనల్ని ఆశీర్వదించాలనుకున్నాడు, ఇంకా మనం ఫలించాలనుకున్నాడు, ఇంకా మనం అభివృద్ధి చెందాలనుకున్నాడు, ఇంకా మనం విస్తరించాలనుకున్నాడు, ఇంకా మనం భూమిని నిండించాలనుకున్నాడు, దాన్ని లోపరుచుకోవాలనుకున్నాడు, ఇంకా ఏలాలని అనుకుంటూ వచ్చాడు ప్రభు. ఈ 7 అంతల అనుభవాన్ని అవ్వ పాపంలో పడిపోవడం ద్వారా పోగొట్టుకుంది. మనం కూడా అట్లా పోగొట్టుకోకూడదని, అట్లా పోగొట్టుకున్న మనల్ని మహిమగల సంఘముగా చేయడం కొరకై యేసు ప్రభు వారు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం, ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా అవ్వలాంటి జీవితం, 7 అంతల అనుభవాన్ని కోల్పోయిన అవ్వలాంటి జీవితం కలిగిన మనము సంఘముగా చేయబడుతున్నాం. యేసు ప్రభు స్వరక్తం ద్వారా కడగబడి ఇప్పుడు మహిమగల సంఘం యొక్క అనుభవంలోకి వచ్చిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సరే, పాపంలో ఉన్నవారిని కడిగాడు. పాపంలో ఉన్న అవ్వ జీవితంలో ఉన్న మనల్ని, జీవితాన్ని తన స్వరక్తం ద్వారా కడిగి ఏం చేసాడు అని అంటే ఇది రెండో కోణాన్ని చూస్తున్నాం. ఇంకా వాళ్ళ అవ్వ గురించి చాలా స్టోరీ ఉంది. తర్వాత ఇంకా ఈ 4 అంతల అనుభవం గురించి చాలా 6 సంవత్సరాలు పట్టిందని చెప్పాం కదా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే మొదట అవ్వను చూస్తూ వచ్చాం. రెండోదిగా చూసినట్టయితే ఎవరు? సంఘముల గురించి ఒక మాట చూద్దాం రండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం చూసినట్టయితే 5వ అధ్యాయం 27వ వచనం 25 నుండి 27వ వచనం కలిసి ఉండి చదువుదాం అందరం కలిసి. పురుషులారా, మీరుని మీ భార్యను ప్రేమించడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునే వాళ్ళని వాక్యముతో ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట మహిమగల సంఘము. సో మహిమగల సంఘంగా చేయడం కొరకై మొదటగా ఆ అవ్వలాంటి జీవితం కలిగిన మనల్ని, ఆ 7 అంతల ఆశీర్వాదాలు పొందాల్సిన మనం తప్పిపోయాం. కాబట్టి ఆ తప్పిపోయిన మనల్ని కలువరిశిలువ ద్వారా సరిచేస్తూ వచ్చాడు. సరిచేయబడిన మనం ఏం చేయబడుతున్నామంటే ఇప్పుడు సంఘముగా చేయబడుతున్నాం. ఏం చేయబడుతున్నామండి? అవ్వలాంటి జీవితం కలిగిన మనం తప్పిపోయిన మనల్ని కలువరిశిలువ ద్వారా సరిచేశాడు, సరైన మార్గంలో పెట్టాడు. ఇప్పుడు పెట్టిన తర్వాత ఏం చేయబడుతున్నాం? మనం సంఘముగా చేయబడుతున్నాం. ఏం చేయబడుతున్నాము? సంఘముగా చేయబడుతున్నాం. సరే, సమయం లేదు కాబట్టి కొన్ని మరి పురుగులు ఇవన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి త్వరగా ముగిచ్చేద్దాం. సంఘముగా చేయబడ్డాం. సంఘముగా చేయబడిన తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మహిమగల సంఘముగా చేయటం కొరకు ఒక రంగంగా చెప్పాలంటే సంఘమునకు ఆయన చేసినవి ఏంటి అంటే, మనం సంఘంగా చేయబడ్డాం కదా. సంఘంగా చేయబడిన మన కొరకు ఆయన చేసినవి ఏంటంటే బైబిల్లో ఒక 7 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యాన్ని మరి లేఖన భాగాన్ని బైబిల్ స్టడీలో ధ్యానించుకుంటున్నాం. వాస్తవానికైతే బోర్డు మీద
లిఖించి రాయాలి. కొన్ని పరిస్థితులను బట్టి ఈ వారం కుదరతలో వచ్చే వారం నుండి అన్ని సెట్ చేసుకోవడం సాయం చేయండి తండ్రి. ఈ యొక్క తండ్రి మరి లేఖన భాగాలు ధ్యానిస్తున్న సాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాల కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయం మన గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీ కొన్నదై చొప్పునదైతే నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడమని, ఈరోజు పరిచర్య అంతా దీవించమని ప్రార్థన చేస్తూ, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఆ యొక్క మెండనొప్పులు కానీ తలనొప్పులు కానీ ఏవైతే నాలో ఉండే వాటన్నింటినీ బలహీనతలన్నీ తొలగించండి. శక్తి చేత బలం చేత కాకుండా మీ ఆత్మ ద్వారా ఈరోజు పరిచర్య జరిగించి మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈరోజు పరిచర్య అంతా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నాతో మాతో మీరు మాట్లాడమని, వాక్య పెరుగులో మా జీవితాలు సరిచేయమని తండ్రి, మీ చిత్తానుసారంగా ఈ వాక్యాన్ని నడిపించమని ప్రార్థన చేస్తూ, నా దేవా మీరే మీ కృపను అనుగ్రహించమని, వాక్యం ధ్యానిస్తుండగా మీ సంఘముని గురించి, సంఘముల కొరకు మీరు ఏం చేశారో మేము అది గుర్తు తెచ్చుకున్న వారమై, దేవా మనసుకు తెచ్చుకుని జాగ్రత్త కలిగిన వారమై ఆ మాటలు మా హృదయంలో నాటి పెట్టుకోవడానికి సాయం చేసి ముందున్న సమయం తెదించి అక్కడ తీర్చమని, దేవా నేను నిష్ప్రయోజకమైన వాడిని, బలహీనుని, నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి రెండంతల ఆత్మ చేత అభిషేకించి వాడుకుని మహిమ పొందమని, నీ ఆత్మ అభిషేకం నడిపి మాకు దయచేయమని యేసు ప్రభు నామంన విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో కొన్ని మాటలు మనం త్వరగా చూడొచ్చు. ఏంటి మాటలు అంటే, మహిమ గల సంఘముగా చేయటానికి ఆయన ఎంతో గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు, సిలువ కార్యం. సరే, సంఘముగా మనం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. సంఘమునకు ఆయన చేసినవి అంటే, సంఘమునకు ఆయన ఏం చేసినవి అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన చేసినవి ఏంటన్నది దాంట్లో మొదటి మాటను మనం చూద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటి మాట కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఈ లైట్ తీసుకెళ్ళాడు పెట్టమ్మా సుగుణం మాకు సైడ్. మీకు లైట్లు ఉంటాయి కదా, ఓకే, ఫోన్ లైట్లు ఉంటాయి కదా చూసుకోండి. కాబట్టి అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదవగలుగుతారు ఎవరైనా? అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చాలమ్మా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతుంది. మొదటిగా సంఘమునకు ఆయన చేసినవి అంటే మనల్ని సంఘముగా సమకూర్చాడు. సంఘముగా ఆయన శరీరం అనే సంఘముగా మనం సమకూర్చాడు. మన కొరకు చేసినవి ఏమిటి అని అంటే, మొదటి మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది, తన సంఘము కొరకు ఏం చేశాడు ఆయన? పడిన పాట్లు అని రాయబడుతూ వచ్చింది. సంఘముల కొరకు ఆయన ఏం చేశాడండి? ఒక సంఘముగా చేయటానికి మనల్ని, ఒక సంఘముగా మనల్ని సమకూర్చడానికి, ఒక సంఘముగా మనల్ని సిద్ధపరచడం కొరకు ఆయన పడిన పాట్లు అన్నీ ఇన్ని కాదు, అంతా ఇంత కాదు, వెలకట్టలేనన్ని పాటలు పడుతూ వచ్చాడు. అందుకే యోహాను భక్తుడు కూడా రాస్తూ వస్తాడు కదా, ఆయన గురించి రాయాలంటే భూమి మీద ఏ గ్రంథమైనను చాలదంట. అంటే అన్ని పాటలు మన కొరకు మనల్ని సంఘముగా సిద్ధపరచడం కొరకు యేసు ప్రభువు చేస్తూ వచ్చాడు. ఎన్ని పాటలు పడ్డాడు? అవమానాలు భరించాడు, నిందలు భరించాడు, కొరడా దెబ్బలు భరించాడు, ఇంకా బరువు సిలువను భరించాడు. ఇంకా ఎన్ని పాటలు పడుతూ వచ్చాడు ఆయన. ఎందరో శాస్త్రులు పరిచయాలు ఆయన ఎన్నో మాటలు కూడా భరిస్తూ వచ్చాడు. అవునా కదా? ఎన్నో మాటలు భరిస్తూ వచ్చాడు, ఎన్ని పాటలు పడుతూ వచ్చాడు ఈ లోకానికి వచ్చి. ఇంకా అది మాత్రమే కాదు, ఆయన ఈ లోకంలో నరవతారుకు వచ్చినప్పుడు, మరి నరవతారుకు వచ్చినప్పుడు ఆ రాజు ఒక ఆజ్ఞాపించి 2 సంవత్సరాల ప్రాయం కలిగిన చంపేయమన్నప్పుడు, తాను మరి అంతగా చిన్న వయసులో ఉన్నప్పుడు, అంతకు ముందు కానీ ఆయన పుట్టడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరైనా ఆయనకు స్థలం ఇచ్చారా? స్థలం ఇవ్వలా. ఆయన ఎక్కడ పుట్టాడు అంటారని నాకు తెలుసు. ఆయన పుట్టిన పశువుల పాక కాదమ్మా, సత్రంలో ఆయన జన్మించాడు. పశువుల పాకలు ఆయన పెట్టబడుతూ వచ్చాడు. సత్రంలో జన్మించి స్థలం లేక పాట కూడా పూర్వదినాల్లో ఉండేది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మరియమ్మ తల్లి యేసు ప్రభువుని జన్మించడానికి స్థలం లేక సత్రంలో జన్మించానని వాక్యం కూడా చదవని తెలిసింది మీకు. పశువుల పాక కాదు, పశువుల పాకలో పెట్టిన తర్వాత జ్ఞానులు వచ్చి యేసు ప్రభువుని చూశారు. అంటే ఆయన పుట్టేటప్పుడు మనుషులు ఆయనకి స్థలం ఇవ్వలా. ఆయన పాటలు చూడండి, సత్రంలో జన్మించాడు, పశువుల పాకలో పెట్టబడ్డాడు, కంపు కొట్టే దుర్వాసన కొట్టే ప్రదేశంలో. ఇక ఆయన జీవించేటప్పుడు కూడా మనుషులు ఆయన జీవించడం ఇష్టం లేక ఆయన చంపడానికి ఇష్టపడినప్పుడు ఆయన్ని కాపాడటానికి దేవుడు చేసిన ప్రయత్నాలు ఎన్నో అమోఘమైనవి. అంటే ఆయన ఎన్ని పాటలు, ఆయన బాల్యం నుండి
ఆయన ఈ లోకానికి జన్మించడానికి వచ్చినప్పటి నుండి ఆయన కలువరి శిలువలో చనిపోయేంత వరకు కూడా ఆ పాటలన్నీ, ఆ ఇబ్బందులన్నీ, ఆ కష్టాలన్నీ ఎవరి కోసం? తన శరీరమైన సంఘము కోసం, మనల్ని తన శరీరంగా చేయటం కొరకు, మనమే తన శరీరంగా ఉండాలని, మనమే తన శరీరంగా చేయబడాలని, మనమే తన శరీరమైన సంఘముగా చేయబడాలని మన కొరకై యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో ఆయన చేసిన త్యాగం అమోఘమైనది. ఆయన సంఘముగా మనం చేయడానికి ఎన్ని పాటలు పడుతూ వచ్చాడు, ఎన్నెన్నో పాటలు పడుతూ వచ్చాడు. ఈరోజు చాలా మంది యూట్యూబ్లో ఆయా కోణాల్లో ఆయన పడిన పాటలన్నింటినీ హేళనగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎన్నో పాటలు పడి మనల్ని సంఘంగా సిద్ధపరచడానికి. మనం ఎలా ఉండం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఎలా ఉంది? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండం. అవునా కాదా? ఇంకేం రాయబడుతూ వచ్చింది? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏలయనగా పాపంలో వచ్చే జీతం మరణం, అంటే మనం పాపాన్ని బట్టి మరణం తెచ్చుకున్న వారం, పాపాన్ని బట్టి మరణం తెచ్చుకున్నటువంటి వారం. కాబట్టి మనం అలాంటి స్థితిలో ఉన్న మనల్ని, అలాంటి పొజిషన్లో ఉన్నటువంటి మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా మన కొరకు ఎన్నో పాటలు పడి ఆజ్ఞ అతిక్రమించిన మనల్ని సరిచేయటం కొరకు, దారి తప్పిన మనల్ని సరిచేయటం కొరకు, వంకర మార్గంలో ఉన్న మనల్ని సరిచేయటం కొరకు ఆయన ఎన్నో పాటలు పడి, ఎన్నో బాధలు పడి, ఎన్నో కష్టాలు పడి అస్సలు సరైన మార్గంలో లేని మనల్ని సంఘముగా సిద్ధపరచడానికి ఆయన ఎన్ని కష్టాలు పడుతూ వచ్చాడు, ఎన్ని పాటలు పడుతూ వచ్చాడు ఆలోచించండి. ఇవన్నీ దేని కొరకు? ఆయన పడిన పాటలన్నీ ఎవరి కోసం? ఎవరి కోసం? మనల్ని సంఘముగా చేయటానికి, మనం సంఘముగా ఉండాలని. ఏ సంఘముగా? చూడండి, ఆదిలో అవ్వలాగా పాపంలో పడిపోయిన స్థితిలో ఉన్న మనల్ని సరిచేసి తన సంఘముగా చేయటం కొరకు ఎన్ని పాటలు పడ్డాడంటే ఆయన అసలు బైబిల్ కొత్త నిబంధనలో 4 పత్రికలు మనసు పెట్టి మనం చదివితే ఆయన పడిన పాటలు ఏంటి అన్నది మనకు అర్థమైంది. ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎన్ని బాధలు పడుతూ వచ్చాడు, ఎన్ని అవమానాలను భరిస్తూ వచ్చాడు, ఎన్ని నిందలను భరిస్తూ వచ్చాడు, ఎన్ని అవరోధాలను తట్టుకుంటూ వచ్చాడు, ఎన్ని శోధనలు తట్టుకుంటూ వచ్చాడు, ఎన్ని శత్రుకార్యాలను తట్టుకుంటూ వచ్చాడు, ఎంతగా మరి పరిశీలన శాస్త్రులు శోధిస్తూ వచ్చినా వాటన్నిటిని ఎలా తట్టుకుంటూ వచ్చాడో ఆ 4 పత్రికలు చదివితే మనకి హృదయానికి ఎంతో ఇంపుగా ఉంటాయి. ఆయన పడిన పాటలు ఎలా ఉంటాయో అవన్నీ చూసే యోహానుడు అంటాడు, భక్తుడైన యోహాను, తనకిష్టమైన యోహానుడు అంటాడు కదా, ఏమంటాడు? ఆయన గురించి రాయాలంటే ప్రపంచంలో ఏ గ్రంథం కూడా చాలదంట, అన్ని గొప్ప పాటలు ఆయన పడుతూ వచ్చాడు. ఎందుకోసం అండి? మనల్ని తన స్వరక్తమిచ్చి సంఘముగా చేయటానికి. అవ్వలాగా దేవుని యొక్క 7 అంతల ఆశీర్వాదాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్న మనల్ని తిరిగి సమకూర్చి, తన స్వరక్తం ద్వారా కడిగి సమకూర్చి సంఘంగా చేయటం కొరకాయి ఆయన పడిన పాటలు అమోఘమైనవి. ఈరోజు మందిరానికి రావడానికి ఎన్ని పాటలు పడతామో, ఏం చేస్తాం? ఎన్ని పాటలు పడతామో. అంత దూరమా? ఇంత దూరమా? కరెంట్ లేదు, దోమలు కొడుతున్నాయి, చీమలు కొడుతున్నాయి. ఎన్ని పాటలు పడుతూ వస్తాం మనం మందిరానికి రావటానికి. ఇంకా ఆదివారం చెప్పాలంటే ఇంకా అది అమోఘమైన విషయం, అమోఘమైన విషయం. 9:30కి ఆరాధన అయితే ఎన్ని గంటలకు వస్తాం? అదేనాక టైము? అది ఎంత నమ్మకంగా చెబుతున్నాం చూడండి. 9:30కి ఆరాధన అంటే 11ంటికి వస్తాం, 10ంటికి వస్తాం, 12. కొంతమంది అయితే బలలో పాల్గొనే టైం కూడా వస్తున్నారు. అంటే మనం ఇక్కడ మందిరానికి రావడానికి ఎన్ని కష్టాల మీద వస్తున్నామో. మరి యేసు ప్రభువు ఆ పరలోకం నుండి భూమి మీదకి ఎలా వచ్చాడు? ఆయన ఎన్ని పాటలు పడ్డాడు మనల్ని సంఘంగా చేయడానికి. మనం ఏమైనా కష్టపడ్డామా? క్రైదనం చెల్లించామా? రక్తం కార్చామా? ప్రాణం పెట్టామా? లేదే. అన్నీ ఆయన చేసి, ఓ మాటలో చెప్పాలంటే అన్ని సమకూర్చి మనకి ఇచ్చేలేడు. ఆ ఇచ్చిన దాన్ని కాపాడుకోవడానికి మనకు కష్టమైపోతుంది. ఆయన ఎన్నో పాటలు పడి మనల్ని సంఘముగా చేయడానికి ఎన్నో పాటలు పడితే ఆ సంఘముగా చేయబడిన మనము ఆ సంఘముగా మన జీవితాన్ని కాపాడుకోవడానికి ఈరోజు ఎన్నిసార్లు దారి తప్పిపోతామో, తప్పుడు మార్గంలో దారి తప్పిపోయి ఎన్నో మాటలు, బూతి మాటలు, అబద్ధాలు, మోసాలు, దొంగతనం చేసి ఎంతగానో సంఘంలో ఉన్న మనం దారి తప్పిపోయి దారి తప్పిపోయిన మనం మరలా బల దగ్గరికి వచ్చాయా, నేను సంఘంగా ఉన్నా, నేను తప్పిపోయిన ప్రభా క్షమించని మళ్ళా క్షమాపణ అడుగుతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను సంఘంగా చేయడానికి ఎన్ని పాటలు పడ్డాడు, నువ్వు పాపంలో పడటానికి ఎన్ని పాటలు పడుతున్నావు ఆలోచించు. దారి తప్పడానికి ఎన్ని పాటలు పడుతున్నావు ఒక్కసారి ఆలోచించు. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, సహోదరి, ఆయన నిన్ను తన సంఘముగా చేయటం కొరకాయ ఎన్నో పాటలు పడ్డాడు,
ఏ మానవుడు పడలేనన్ని పాటలు, మనిషి అన్నవాడు పడనన్ని పాటలు పడ్డాడు ఆయన. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నాకు చాలా ఇష్టమైన మాట. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో చూసినట్టయితే అతని రూపము చూస్తే అతని స్వరూపాన్ని ఆయన కోల్పోయాడంట. చాలామంది ఇశ్రాయేలు ప్రజలు ఆయన సిలువ వేసినప్పుడు, క్షమించండి, అక్కడ కొండ మీద, గోల్గొత కొండ మీద సిలువ వేసినప్పుడు చాలామంది స్త్రీలు పురుషులు అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఆ కొండ అంటే ఎక్కువ హైట్ ఏమి ఉండదు, తక్కువ హైట్ ఉండదు. ఆ కొండ సిలువ వేసినప్పుడు, యేసుప్రభుని సిలువ వేసినప్పుడు, ఆ కొండ మీద యేసుప్రభుని సిలువ వేసిన తర్వాత కొండ కింద కూడా అందరూ నడుచుకుంటూ వెళ్తుంటే చాలామంది అనుకుంటున్నారంట, హిస్టరీ వాళ్ళు చెబుతున్నారు, అసలు ఇతను మనిషేనా అంటే తన మానవ రూపాన్ని కూడా కోల్పోయినట్టుగా ప్రజలు ఆయన్ని హింసించారు. ఆయన ముఖం మీద అలా కొడుతూ వచ్చారు, గుద్దారు, గాయపరుస్తూ వచ్చారు. అంటే తన స్వరూపాన్ని కూడా కోల్పోయినంతగా జనం చూసేమంటున్నారు, అసలు మనిషేనా అంటే ఆ ముఖ రూపమే మారిపోయింది. అన్ని పాటలు పడుతూ వచ్చాడు. తన రూపాన్ని మన కొరకు పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఎందుకోసం? మనల్ని సంఘంగా చేయటానికి. ఇప్పుడు మనం సంఘంగా చేయబడితే మనం చేస్తుంది ఏంది? మనకేది కూడా, అందుకే ఉచితంగా వచ్చిన వాటి విలువ మనకు తెలియదు. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఉచితంగా ఏమి ఇస్తున్నారు? పెన్షన్ ఇస్తున్నారు. ఏం చేస్తారు పెన్షన్ తీసుకున్న తర్వాత? ఏం చేస్తారు చెప్పండి? జ్యోతక్క నువ్వే చెప్పాలి. తాగేవాళ్ళు తాగుతారు, అది తినేవాళ్ళు తింటారు. ఉచితంగా వస్తుంది కాబట్టి దాని విలువ తెలియదు. అదే కష్టపడితే, రేత్రి పగలు కష్టపడితే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలా, రూపాయికి రూపాయి ఎలా వాడుకోవాలన్న ఆలోచన ఉండేది. అంటే ఊరకనే మనకి రక్షణ, ఊరకనే మనల్ని సంఘంలో చేర్చాడు ఆయన స్వరక్తం ద్వారా. ఆయన ఎన్నో పాటలు పడి మనం పాటలు పడకూడదని మన నిమిత్తం ఆయన పాటలు పడి మనం సంఘంగా చేర్చాడు. ఇప్పుడు దాని విలువ మనకు తెలియట్లా, ఆ సంఘంగా ఉన్న విలువ మనకు తెలియట్లా. మనం ఏం చేస్తున్నాం? ఏదో దేవుని మందిరం కొత్తనం, ఆరాధిస్తున్నాం, బల్లో పాల్గొంటున్నాం, సంఘ ప్రార్థన కొత్తనం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ స్టడీ కొత్తనం, వాక్యం వింటున్నాం, ఉపవాస ప్రార్థన కోసం ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆ సంఘముగా చేర్చడానికి మన కొరకు ఆయన ఎన్ని పాటలు పడ్డాడు, మనం ఎన్ని రీతిలో మనం దారి తప్పిపోతున్నామో. ఆయన సంఘంగా చేయడానికి ఎన్నో పాటలు పడితే మనం తప్పులు చేయడానికి ఎన్నో పాటలు పడుతున్నాం. ఇది చాలా తప్పు మార్గం. దాన్ని సరి చేసుకోవడానికి యేసుప్రభువు వారు అలా తప్పు మార్గంలో మనం సరి చేసుకొని మహిమ గల సంఘముగా చేయటం కొరకై ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టాడు. ఇది మొదటి కోణం. ఇక రెండో కోణం చూద్దామండి. రెండో మాట, సంఘమునకు ఆయన ఏం చేశాడు? ఒకటి, సంఘము కొరకు ఆయన ఎన్నో పాటలు పడ్డాడు. ఏ మానవుడు పడలేనన్ని పాటలు ఆయన మన కొరకై పడ్డాడు. ఈ లోకంలో ఏ మానవుడు పడలా. మనం అనుకుంటాం, బా ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నా, ఈ కష్టాలు నాకు తప్పితే ఇంకెవరికి రావట్లేదు అనుకుంటాం. నువ్వు పడ్డ కష్టాల కంటే యేసుప్రభు ఎక్కువ పడ్డాడు. అంతేనా శారదక్క? మరి అవును. రేపొద్దున అనకూడదు ఇక, అయ్యా ఈ కష్టాలు నాకెందుకు వస్తున్నాయి అని. మనం పడ్డదానికంటే ఆయన ఎక్కువ పడ్డాడు కష్టాలు. కాబట్టి ఆయన పడిన పాటుల్లో మనం ఏమాత్రం, నేను అందుకే అనుకుంటా, నాకు ఏ బలహీనత వచ్చినా, అనారోగ్యం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఫస్ట్ నేను ఏమనుకుంటానంటే, నాకు గుర్తున్నంత వరకే, ప్రభువా సిలువలో నువ్వు పడిన ఆ వేదన కంటే ఇది గొప్పదా? ఇది గొప్పదా? సిలువలో నువ్వు పడ్డ కష్టం కంటే, ఆ బాధ కంటే ఇది గొప్పదా? నీకంటే నేను ఎక్కువ బాధపడతలేదే, నాకంటే నువ్వు ఎక్కువ బాధపడ్డావు ప్రభు అని ఎప్పటికప్పుడు ప్రార్థనలో ప్రభుని హెచ్చించుకుంటూ వస్తా నేను. ఎందుకంటే ఆయన నన్ను సంఘంగా చేయడానికి ఎన్ని పాటలు పడ్డాడో, నన్ను సంఘంగా చేయడానికి ఎన్ని పాటలు పడుతూ వచ్చాడు. అది గుర్తుంచుకోవాలి. మనం సంఘం, మనం ఊరకిన సంఘం కావాలా? ఆయన ఎన్నో పాటలు పడితే, ఎన్నో బాధలు భరిస్తే, ఎన్నో కష్టాలు పడితే కానీ మనం సంఘంగా అవుతూ వచ్చాం. క్రయధనం చెల్లించలేనిదే సంఘంగా మనం అవలా. క్రయధనం చెల్లించాడు, ఎన్నో పాటలు పడ్డాడు. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దారండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. సంఘమునకు ఆయన ఏం చేశాడు? ఒకటి, సంఘం కొరకు, తన సంఘం కొరకు ఎన్నో పాటలు పడి సంఘంగా సిద్ధపరిచాడు మనల్ని. రెండు, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచ్చిన కలిసి ఉండి చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. అక్కడ ఆగమ్మా. ఏం చేశాడండి? క్రీస్తు సంఘమును. రెండోదిగా, మొట్టమొదటిగా సంఘమును కొరకు ఏం చేశాడు? ఆయన ఎన్నో పాటలు పడ్డాడు. రెండు, సంఘమును ఏం చేశాడు? ప్రేమించాడు. సంఘమునకు ఆయన చేస్తుంది ఏంటంటే తన ప్రేమనిచ్చాడు సంఘానికి.
ఏం చేశాడు? సంఘానికి తన ప్రేమనిచ్చాడు. చూడండి, నిజమైన ప్రేమ ఏంటన్నది ఇచ్చాడు సంఘానికి. నిజమైన ప్రేమ ఏంటన్నది తెలియపరిచాడు. ఒక మాట చెప్పాలండి సంఘానికి. చూడండి, నేను ఒక మాట చెబుతా, త్వరగా ముగిస్తానంటున్నాను, ఇక దైవ చిత్తం. నేను త్వరగా ముగిస్తానంటే శారదక్క అసలు ఒప్పుకోదు. అది జరిగే మాటే కాదనిది. కరెక్టే కదక్క? సరే నేను త్వరగా ముగిస్తానని అన్నాను, కానీ ఈ లైట్ అయిపోయే లోపల అయితే ముగించాలనేది అయితే నాకు ఉంది, ఎందుకంటే కరెంట్ లేదు. సరే, దేవుని వాక్యాన్ని చూసినట్టయితే అంత టైం లేదు లెక్క. ఇక్కడ ఒక మాట చూడండి, యాకోబు ఎవరు? రాహేలు ఉండారు. రెబకా ఎవరు అక్క? రెబకా మీరు ఇంకా బైబిల్ చదవాలి. రెబకా ఎవరు? ఇస్సాకు భార్య. నేనే కొద్దిగా మతిమరిపోండి, గుర్తు తెచ్చుకొని చెబుతున్నా. యాకోబు ఎవరు? రాహేలు. రాహేలుని ఎన్ని సంవత్సరాలు ప్రేమించాడు? 7 సంవత్సరాలు. కరెక్టేనాక? నా లెక్క ప్రకారం 14 సంవత్సరాలు అని నేను అనుకుంటున్నా. ఎవరన్నారు? ఆయన ప్రేమించింది, కొలువు చేసింది రాహేలు కోసమే. మొదటి 7 సంవత్సరాలు రాహేలు కోసం కొలువు చేశాడు. మామ మోసం చేసి అక్క నుంచి పెళ్లి చేశాడు. మళ్ళా రాహేలు కోసమే ఇంకొక 7 సంవత్సరాలు చేసింది. అక్క కోసం ఎవరు చేశాడు అక్క మరి? అవునవును, సరే, 14 సంవత్సరాలు ప్రేమించాడు. అంతగా ప్రేమించిన ఆయన ఆది కాండంలో 30-32 అధ్యాయాలు మనం చూస్తే, యాకోబు కోపం రాహేలు మీద రగులు కొనెను అని ఉంది. అంటే అర్థం ఏంటి? భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ కూడా పరిపూర్ణమైంది కాదు. కోపం కాదు వచ్చేది, పరిపూర్ణమైంది కాదు. భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ పరిపూర్ణమైంది కాదు. కొంతమేరకు ఆ ప్రేమ ఈ లోకంలో ఉన్నంత కాలం వరకే. సరే, అన్నదమ్ముల ప్రేమ చూద్దామా? ఎవరు అన్నదమ్ములు? ఎవరు? ఏసావు యాకోబు కంటే మొగోడు ఇంకొక ఆయన ఉన్నాడు, కయ్యూను ఏబేలు. మరి వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు చూడండి. కయ్యూను ఏం చేశాడు? ఏబేలుని చంపేసేసాడు. అంటే అక్కడ అన్నదమ్ముల ప్రేమ కూడా పోయింది, శాశ్వతంగా లేదు. ఇంకెవరి ప్రేమ కావాలి? మామాళ్ళుడి ప్రేమ. ఇది ఇంపార్టెంట్ అసలుకి. మామాళ్ళుడి ప్రేమ ఎక్కడ చూడండి. ఫస్ట్ లో బాగానే ఉంది. దావీదు రాజు మీద ఇస్సాకు ఏం చేశాడు? ఎవరు? సౌలు. దావీదు రాజు మీద సౌలు ఏం చేశాడు? చంపడానికి చూశాడు. ఆ ప్రేమ పోయింది. పోయిందా లేదా? ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. అక్క చెల్లెల ప్రేమ అంటే ఎక్కడ ఉంది? రాహేలు లేయానే. సొంత అక్క చెల్లెలు కూడా ఒకరి మీద ఒకరు ప్రేమ పోగొట్టుకుని నాకు పిల్లలు కావాలి, నా పిల్లలు కావాలి కొట్టుకు చేస్తున్నారు. ఇంకా ఎక్కడ ప్రేమ శాశ్వతమైంది ఉంది? నిజమైన ప్రేమ ఎక్కడ ఉంది? నిజమైన ప్రేమ ఎవరి దగ్గర లేదు. ఆ నిజమైన ప్రేమ ఏంటో సంఘానికి తెలియపరుస్తున్నాడు, సంఘానికి ఇస్తున్నాడు ఆ నిజమైన ప్రేమ. అందుకంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకడు ప్రేమించుకోండి అండి. అంటే ఆ ప్రేమ ఏంటో తెలుసా? భార్యాభర్తల ప్రేమ, స్నేహితుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ కాదండి. ఇది నిజమైన దేవుని ప్రేమ. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆ నిజమైన ప్రేమ, ఆ దేవుని ప్రేమ ఎలా ఉండిద్దో సంఘానికి పంచిన వాడుకుంటాడు. సంఘానికి ఏం చేశాడు? నిజమైన దేవుని ప్రేమనిచ్చాడు. దేవుని ప్రేమ అంటే ఇది. ఇలా దేవుని ప్రేమను కలిగి ఉండు. దేవుని ప్రేమ అంటే ఏంటి? ఏ ఊరక్క? దేవుని ప్రేమ అంటే ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది దేవుని ప్రేమ అంటే. దేవుని ప్రేమ అంటే ఇంకేంటి? ఒకరికొకడు బుద్ధి చెప్పుకుంటూ ఒకరికొకడు సరి చేసుకుంటూ వెళ్ళాలి. అది దేవుని ప్రేమ అంటే. దేవుని ప్రేమ అంటే ఏంటి? ఒకడు పడిపోయినోడు నువ్వు సావరు, అట్టగా సావరైన వాడి మీద నెత్తి మీద రాయటం కాదు. ఆ పడిపోయినోడిని లేవనెత్తుకుని ముందరకెళ్తాం దేవుని ప్రేమ అంటే. ఇది సంఘానికి ప్రభు నేర్పించినటువంటిది. కుష్ఠరోగులు పడిపోయిన స్థితిలో ఉన్న వారిని లేపి కౌగిలించుకున్నాడు ఆయన దగ్గర తీసుకుని. అది సంఘమును కొన్ని చూపిస్తున్న ప్రేమ. అది దేవుని ప్రేమ. రక్తస్రావం కలిగిన స్త్రీ తన బలహీనతను బట్టి రోగంతో ఉన్నప్పుడు ఆ స్త్రీ యేసు ప్రభు వారి వస్త్రాలు ముట్టుకున్నప్పుడు అక్కడ తను చూపిస్తున్న ప్రేమ అది. అంత మాత్రమే కాదు, ఒక పాపాత్మురాలైన స్త్రీ దగ్గర కూడా ఆమె పాప జీవితాన్ని బట్టి వ్యభిచారం చేత పట్టుబడినప్పుడు ఆ మీద చూపిస్తున్నటువంటి దేవుని ప్రేమ అది. అంటే ఈ సంఘానికి ఏం కనపరిచాడంటే దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చూపించాడు. అంతకుముందు మనుషుల్లో ఉన్న ప్రేమ వేరు,
కొంతసేపు ఉన్నంతలో మాయమైపోయే ప్రేమ మనుషుల్లో ఉండేది. ఇప్పుడు చూడండి, సేవకుడిగా నేనుండా, నా మీద కొంతవరకు ప్రేమ ఉండదు, అయ్యో సేవకుడు అని. మరి కొంతసేపు ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందనుకో, ఎంతే ఈ సేవకుడు ఎట్టాంటి వాడే అంటారు. ఎంత నమ్మకంగా చెబుతున్నావు శారదక్క, ఏమంటాము? సేవకుడు ఎట్ట చేస్తాడా అట్ట చేస్తాడా అంటావు. నువ్వనే కాదక్క, బయటపడింది నువ్వు ఒక్కదానివే, బయటపడిన వాళ్ళు 100 మంది ఉంటారు. ఎంతమంది ఉంటారు అంటే మన ప్రేమ కొంతవరకే, పరిపూర్ణమైన కాదు. ఏ సేవకుడి మీదైనా, దేవుని మీదైనా, ప్రభువు మీదైనా కొంతవరకే మన ప్రేమ. అసలు నిజమైన ప్రేమ మనలో లేదు. ఆ నిజమైన ప్రేమ ఏంటో మనకు రుచి చూపించాడు ఆయన. ఎలా? వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ దగ్గర చూపించాడు, పాపలు పట్టబడిన స్త్రీ దగ్గర. అమ్మా, ఇది దేవుని ప్రేమ. లే, నువ్వు పైకి లే, నీ పాపాలు క్షమించబడ్డాయి. అది దేవుని ప్రేమ. అక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీకి చూపించాడు, అమ్మ నీ బాధ నివారణ అయింది, వెళ్ళిపో అని చెప్పాను. అక్కడ ప్రేమ చూపించాడు. కుష్ఠరోగుని కౌగిలించుకున్నాడు, అక్కడ ప్రేమను చూపించాడు. ఇంకా పక్షవాయువు కలిగిన వాడు మంచంతో ఇంటి మీద నుంచి ఇంటి కప్పు తీసి కింద దింపినప్పుడు వాడి మీద ప్రేమ చూపించాడు. ఇది సంఘానికి తెలియపరిచిన నిజమైన ప్రేమ. ఇది సంఘం కలిగి ఉండాల్సిన ప్రేమ అంటే. అసలు ప్రేమ అంటే ఏంటి? ఈ రోజుల్లో ఉంటాయి ఫోన్లలో, వాట్సాప్లో, వీడియో కాల్లో బాగున్నావా ఐ లవ్ యూ అని చెప్పుకునే ప్రేమలు కాదండి. నిజమైన ప్రేమ ఏంటనేది ప్రభు చూపించాడు. పైకప్పు మీద నుంచి దించారు కిందకి. అయ్యా, వాళ్ళందరినీ నేను ఎందుకు తీసుకొచ్చారు? నీ మీద ఉన్న ప్రేమతోనే తీసుకొచ్చారు కదా, నువ్వు పరిగెత్తి నీ ఇంటికి అన్నాడు. వాడు మంచమే నుంచి దింపిన చేయకపోలేదు, పరిగెత్తాడు. అది దేవుని ప్రేమ అంటే. సంఘానికి క్రీస్తు నిజమైన ప్రేమ ఏంటో కనపరిచాడు. కానీ ప్రజలు ఏంటంటే, విచిత్రం ఏంటంటే, ఆ నిజమైన ప్రేమను మనం పొందలేకపోతున్నాం. అదే దరిద్రం. దరిద్రం ఏంటి? క్రీస్తు కనపరిచిన ప్రేమ మనలో ఉండలేకపోతుంది. మరి మన సంఘం ఎంత విచిత్రం. మనము సంఘము, కానీ క్రీస్తు పంచిన ప్రేమ మనలో లేదంటే ఎంత బాధాకరమైన విషయం ఆలోచించండి. అసలు ప్రేమ అంటే ఇది. అర్థమవుతుందండి? నిజమైన ప్రేమ అంటే ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, పడిపోయిన లేవనెత్తు, దారి తప్పిన సరైన మార్గంలో చూపించు, సరైన మార్గంలో నడిపించు. అది నిజమైనటువంటి ప్రేమ. ఎవరైనా పాపంలో బలహీనలు అనారోగ్యాలు ఉంటే వాళ్ళ లేవనెత్తు, అది నిజమైన ప్రేమ. ఈ ఇండియాలో నిజమైన ప్రేమను కనపరిచిన ఉంది. బెంగాల్ రాష్ట్రంలో ఎవరామె? మదర్ తెరీసా. ఆమె కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతూ వారి జీవితాలు బాగు చేయడం ప్రయత్నించింది. అది క్రీస్తు ప్రేమ అంటే. క్రీస్తు ప్రేమ నిజమైన ప్రేమ ఏంటన్నది, దేవుని ప్రేమ ఏంటన్నది ప్రభువారు సంఘానికి తెలియపరిచాడు. ఇది మర్మం, గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రేమ ఎలా ఉండిద్ది అన్నది సంఘానికి ప్రభు తెలియపరిచాడు. కానీ ఆ ప్రేమను మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం ఏ ప్రేమలో ఉంటాం? నువ్వు అదే ప్రభు అన్నాడు, నిన్ను ప్రేమించేవాడు నువ్వు ప్రేమిస్తే ఉపయోగం లేదు. కానీ మనం చేసే పని అదే, నన్ను ప్రేమించేవాడితే నేను ప్రేమిస్తా. మనకి దేవుని ప్రేమకు చాలా వ్యత్యాసం ఉందండి. ఒక మాట చెప్పాలంటే, దేవుని ప్రేమ, ప్రభు చూపించిన క్రీస్తు ప్రేమ, సంఘానికి చూపించిన క్రీస్తు ప్రేమ అది వేరు. ఆ ప్రేమ నేడు దినాల్లో విశ్వాసుల్లో లేకే కొట్లాట్లు, గొడవలు సంఘాల్లో ఆరంభమైనవి. ఆరంభం కాదు, కొట్లాటకు చేస్తున్నారు. రేపు దేవుని రాజ్యాన్ని కూడా వెళ్ళరు. ఇప్పుడు మనం ఆదివారం వస్తే ధ్యానించుకుంటున్నాం కదా, సంఘం ఎత్తబడాలని. దేవుని కృపను బట్టి ఏదో నాకు ఆయుష్ ఇచ్చి, మీకు ఆయుష్ ఇచ్చి దేవుడు మనల్ని ఇక్కడ ఆదివారం రోజు సమకూరుస్తున్నాడు. కానీ లేకపోతే అసలు ఈ సంఘాన్ని గురించి కూడా మనం తెలిసేదేం కాదేమో. ఈ సంఘం ఎలా ఎత్తబడాలి ఏంటన్నది కూడా తెలిసేది కాదు. అప్పుడు ఏమయ్యేవారం? బేక్క మొక్క వేసుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా నర్సాపూర్ నుండి అలషద్దాయి నుండి వచ్చాం ప్రభా అని అట్లా చూడటం తప్పక ఆ వచ్చే బహుమానాలు ఇవి కూడా పొందుకునే స్థితిలో ఉండేవారం కాదేమో. జాగ్రత్త. వాక్యం అన్నది అశ్రద్ధ చేయొద్దు. అసలు వాక్యం చెప్పేటప్పుడు తల కూడా ఇట్లా తిప్పను కూడా తిప్పొద్దు. నేనంటే మెడ నొప్పి ఉండి తిప్పుతున్నాను, మీరు కూడా అందుకే తిప్పుతున్నారా? అట్లా తిప్పను కూడా తిప్పకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘము కొరకు ఆయన ఎన్నో పాటలు పడ్డాడు, పడరాని పాటలు పడ్డాడు, ఎన్నో కష్టాలు. 2, సంఘమునికి ఆయన ఏం చేశాడు? దేవుని ప్రేమించడం కదమ్మా, దేవుని ప్రేమని ఇచ్చాడు, సంఘానికి తెలియపరిచాడు. ఇది నిజమైన దేవుని ప్రేమని. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలని మనకి ఇచ్చాడు. ఇప్పుడు అది కలిగి ఉండామా? మహిమ గల సంఘం అంటే ఇదే. నిజమైన దేవుని ప్రేమ కలిగి ఉంది. నిజంగా ప్రభు ఏదైతే పాటలు పడి తన సంఘముగా చేశాడో ఆ సంఘముగా మనం మన సంఘముగా చేయబడి మనం మన స్థితిని కాపాడుకున్న వారు మహిమ గల సంఘం. నిజమైన దేవుని ప్రేమని పొందుకున్న ఆ ప్రేమను కలిగి ఉన్నవారు, క్రీస్తు ప్రేమ, నిజమైన దేవుని ప్రేమ ఏంటో
కలిగి ఉన్నవారు మహిమగల సంఘం అంటే. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దామా? నా దగ్గర ఫోన్ లేదు కానీ వాచ్ ఉన్నట్టుంది, టైం చూద్దాం. కానీ మూడో మాటను చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టే మూడవ మాట ఏంటి మాట అంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా, ఏంటక్క భార్యల దగ్గరికి వెళ్ళారు, పురుషులు చెప్పరేంటి? 27 చదువుతారా? చదవండి. నేను చదువుతున్నా చూడండి అక్క. 27 అంటే చివరిలో. నేను చదువునా? చదువుతున్నా చూడండి. ఇక్కడ రాయబడిన మాట చివరిలో చూసినట్టయితే, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునే వాళ్ళని వాక్యముతో ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అర్పించుకొనెను. ఏం చేశాడండి? తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి మూడోదిగా సంఘమునకు ఆయన చేసినది, మొదటిగా ఏం చేశాడు? సంఘముల కొరకు ఎన్నో పడిన పాటలు ఉన్నాయి, ఎన్నో పాటలు పడి సంఘముగా చేశాడు మనల్ని. 2, సంఘమునకు నిజమైన దేవుని ప్రేమను తెలియపరిచాడు సంఘానికి మాత్రం. 3, ఏం చేశాడు? తనను తానే అప్పగించుకుంటూ వచ్చాడు. ఏం చేశాడండి? తనను తానే అప్పగించుకున్నాడు. ఒక మాట చూడండి, మనకై మనము దేన్ని అప్పగించుకోలేము నిజంగా చూడాలంటే. కానీ యేసు ప్రభువు తనను తానే అప్పగించుకున్నాడంట. నేను ఒక మాట చెబుతున్నా, సపోజ్ ఒక మాట, దీన్ని అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడు ఒక మందిరం కడుతున్నాం, మనం ఏం చేస్తాం? మన దగ్గర 10,000 ఉంటే 5,000 దేవుని మందిరంకి ఇస్తాం. ఎందుకు ఇస్తాం? నా దగ్గర 10 ఉండే, కొంత నాకు కావాలి, కొంత దేవుని మందిరం కానీ ఇస్తాం. అంతేనా? మొత్తం ఇస్తాం 10,000? జోతక్క ఇస్తామా? ఇన్లా. కాబట్టి మొత్తం ఇవ్వలేం. ఏం చేస్తాం? కొంతే ఇస్తాం మనం, అవునా? ఆరాధన కూడా మొత్తం చేస్తామా? దేవుని మందిరంలో కొంతే చేస్తాం, అవునా కదా? బల్లలో కూడా పూర్తిగా సరి చేసుకుని పాల్గొంటామా? సమాధానం రావట్లా. సరి చేసుకుంటారు, మొత్తం వారం మొత్తం చేసినవన్నీ ఒకేసారి సరి చేసుకుని బల్లలో పాల్గొంటారు. అది ఒక మాటలో అయిపోతుంది. కాబట్టి ఏది కూడా మనం పరిపూర్ణంగా చేయలేకపోతున్నాం. అంటే మనం దేవుని మందిరానికి ఇచ్చేదైనా, మనం చేసేదైనా కొంతమేరకే, పూర్తిగా చేయట్లా. కానీ క్రీస్తు చూడండి, మనల్ని సంఘముగా చేయటానికి తనను తానే పూర్తిగా అప్పగించేసుకున్నాడు. అంటే తనకంటూ కొద్దిగా ఏముంచుకోవాలా అంటే, తన జీవితాన్ని, తన యవన ప్రాయాన్ని, తన యవన జీవితం మొత్తాన్ని కూడా మన కొరకే తనను తను పూర్తిగా సమర్పించుకున్నాడు. అరాకొర సమర్పించుకున్నవాడు కాదు, సగం సగం సమర్పించుకున్నవాడు కాదు, కొరతగా సమర్పించుకున్నవాడు కాదు. పూర్తిగా తనను తానే సమర్పించేసుకున్నాడు బలియాగముగా. ఎలాగ సమర్పించుకున్నాడండి? బలియాగముగా మన కొరకై, మనల్ని సంఘముగా చేయటానికి. అసలు ఆ మాట చూడండి, ఎంత గొప్ప మాట. తన్ను తాను అప్పగించుకున్నాడంట. ఎవరు తను అప్పగించలా? మనం అనుకుంటాం ఇస్కరియోతు యోధ అప్పగించాడని. అలా అప్పగించే కోణంలో ఒక మార్గంలో ఆయన ఉంచాడే కానీ నిజంగా ప్రభు తను అప్పగించుకున్నాడు. ఇస్కరియోతు యోధ ఆ గెత్సెమనే తోటలోకి ఆ భటులను తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభువు ఏమంటాడు? మీరు వెతికే ఆయన్ని నేనే అంటాడు. అన్నాడా లేదా? మీరు వెతికే ఆయన్ని నేనే, ఆ క్రీస్తు నేనే అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇస్కరియోతు యోధ ప్రజలను తీసుకొచ్చినా కానీ తనను తానే అప్పగించుకున్నాడు సిలువ కొరకు. యోధ ఆ ప్రజలను తీసుకురావడం వరకే చేశాడు. కానీ నిజంగా అక్కడ నేను కాదని తప్పుకుంటే ఇంకేమైనా ఉందా? సిలువలో మీరు ఎతుకుతున్నవాడు నేనే అన్న మాట ప్రభు అనకపోతే గెత్సెమనే తోటలో మరి వాళ్ళు ఎవరిని పట్టుకునేవాళ్ళు? కన్ఫ్యూజ్లో ఉండేవాళ్ళు. ఎవరిని పట్టుకునేవాళ్ళు వాళ్ళకే తెలిసేది కాదు. కానీ ప్రభు ఏమన్నాడు? ఇదిగో మీరు ఎతికేవాడు నేనే, నా కొరకు ఇలా మీరు వచ్చారా? నేను దేవాలయంలో బోధించినప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు దొంగను పట్టుకున్నట్టు, ఒక బందిపోటు దొంగను పట్టుకున్నట్టు కత్తులతో బరిసెలతో ఎలా వచ్చారు ఎందుకు అని ప్రభు అంటూ వచ్చాడు. మీరు ఎతుకుతున్నవాడు నేనే అన్నాడు. అంటే అర్థం ఏంటి? తనను తానే సమర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. ఇస్కరియోతు యోధ మార్గం చూపించాడు వాళ్ళకి, అంతే. ఇదిగో ప్రభు పలానా చోట ఉంటాడని. కానీ తనను తానే అప్పగించుకుంటూ వచ్చాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఏం చేశాడండి? తనను తానే, ఎవరు ఆయన అప్పగించాలా? ఆయన స్పష్టంగా చెప్పాడు, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు,
అప్పగించబడిన తర్వాత సిలువ వేయబడతాడు, 3వ రోజున తిరిగి లేస్తాడని యేసు ప్రభువే చెప్పాడు. అంటే తనను తానే తనకిష్టమై ఇష్టపూర్వకంగా ఎవరు బలవంతం లేకుండా తను ఇష్టపూర్వకంగా తనను తాను అప్పగించుకున్నాడు మన కొరకై. ఎందుకు చెప్పండి? ఎందుకు? మనల్ని సంఘముగా చేయటం కొరకు. దేని కొరకండి? మనల్ని సంఘముగా చేయటానికి. వాటర్ నేను చూడన్నాం. మనల్ని సంఘముగా చేయటం కొరకై తనను తానే అప్పగించుకుంటూ వచ్చాడు. ఎంత గొప్ప క్రయధనం, ఎంత గొప్ప క్రయధనం చెల్లించాడు చూడండి. మనల్ని ఒక సంఘముగా చేయటం కొరకై తనను తానే అప్పగించుకున్నాడు. ఎవరు తనను అప్పగించలా, ఎవరు బలవంతం లేదు, ఎవరు బలవంతం చేసిన వారు కాదు. ఆయనకై ఆయన ఇష్టపడి లోకానికి వచ్చి మన కొరకై తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు? ఒక మాట చూడండి, నిన్ను నన్ను ఇష్టపడి మన కొరకై తనను తాను అప్పగించుకున్నాడంట. అసలు మన దగ్గర ఎలా ఉంటుంది చూడండి. నేను 5 రోజులు స్నానం చేయను, మరి పిల్లలు నా దగ్గర ఎట్టుండారో తెలియదు, కానీ ఎంత దుర్వాసన కొట్టేది చెప్పండి. ఈ లైట్ మీ వైపు తిప్పితే కానీ మీ మొక్కలు నాకు అర్థం కావక్క. ఎంత దుర్వాసన కొట్టిద్ది, కొట్టదక్క? నాకు జ్వరం వచ్చి బాగాక సర్దయ్యి నేను ఇంట్లో పడుకున్న స్నానం చేసే ఓపిక కూడా లేక ఎంతో బలహీనత, ఎంత దుర్వాసన వచ్చింది. ఆ దుర్వాసన పోవడానికి నాకు 4-5 రోజులు పట్టింది. దుర్వాసన పోవడానికి 5 సార్లు దక్క తెచ్చిన గ్లాస్ ఇప్పుడే అయిపోతాయి. కాబట్టి చాలా రోజులు పట్టింది ఆ దుర్వాసన పడతాయి. అంటే ఒక్కొక్కసారి నాలో ఉన్న దుర్వాసనే నాకు అసహ్యం అనిపించేది. ఏమనిపించేది? నాలో ఉన్న దుర్వాసనే నాకు అసహ్యం అనిపించేది. అంటే మనలో ఉన్న దుర్వాసనే మనకు అసహ్యం అనిపిస్తున్నప్పుడు, మనలోది మనకే నచ్చినప్పుడు, ప్రభు తనలో ఉన్నది తనకు తానే ఇష్టపూర్వకంగా సమర్పించుకున్నాడు. నిజంగా ఎంత గొప్పవాడో చూడండి. మనల్ని సంఘముగా చేయడానికి తనకు తాను ఇష్టపూర్వకంగా అర్పించుకున్నాడు, అర్పించేసేసుకున్నాడు, ఒక బలిగా అర్పించుకున్నాడు. వధించబడిన గొర్రె పిల్లగా తనను తానే అప్పగించుకున్నాడు. మీరు ఎతికేవారు ఎవరో కాదు, నేనే తీసుకెళ్ళండి. మీరు ఎతికేవారు ఎవరో కాదు, నేనే తీసుకెళ్ళండి అని చెప్పని ఇస్కరియోతు యోధ వచ్చిన వాళ్ళకి చెబుతున్నాడు. ఆ బట్టలు అటు ఇటు ఎతుకుతుంటే ఆ వెతికేవారు మీరు ఎవరినో కాదు, నన్నే వెతుకుతున్నారు, నేనే తీసుకోండి అంటే మీరు గమనించండి. అక్కడ తనను తాను అప్పగించుకున్నాడు. ఇక్కడ ఇస్కరియోతు యోధ అప్పగించిన విధానం కాదు అది. ప్రభువే తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? మనల్ని సంఘంగా చేయటానికి. నిజంగా యేసు ప్రభు వారు ఎంత గొప్పవాడో చూడండి. ప్రభువుని ఎందుకు నమ్మాలంటే ఈ కోణాన్ని బట్టి నమ్మితే చాలు. వేరే అన్న తర్వాత సంగతి. దేని బట్టి? ఆయన మనల్ని సంఘముగా చేయడానికి పడిన పాటలను బట్టి, ఆయన మనల్ని ప్రేమించిన దేవుని ప్రేమ మనకు కనపరిచిన ఆ దేవుని ప్రేమను బట్టి, ఇంకా ఆయన మన కొరకై మనల్ని సంఘముగా చేయటం కొరకు తనను తాను అర్పించుకున్నటువంటి విధానాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు చెప్పండి? ఏం చేయొచ్చు? ప్రభుని సంతోషంగా ఆరాధించవచ్చు. నిజంగా చెప్పాలంటే ఇంతకు మించి ఇంకేం కావాలి మన జీవితానికి? తనను తానే అప్పగించుకున్నాడు. ఏం ఆపుకోలా, అంటే ఇష్టపూర్వకంగా తనలో ఏ లోపం పెట్టుకోకుండా తనను తాను ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నటువంటి ప్రభు. ఈరోజు నా క్రైస్తవ జీవితంలో మనల్ని మనం ఏం చేయాలా? ఇష్టపూర్వకంగా ప్రభువుకి సమర్పించుకోవాలి. కష్టంగా కాదు. కొంతమంది కొన్ని కోణాల్లో ఉంటాయి సమర్పించుకునే విషయంలో. అంటే కొంతమంది సేవకు సమర్పించుకునే విషయంలో ఏమంటారంటే, అన్న నేను కొంత పని చేస్తూ దేవుని సేవ కూడా చేస్తానంటారు. అట్లా కుదరదు. నేను పిలుస్తుంది సంపూర్ణమైన సేవకైనప్పుడు అరాకొర ఎందుకు? సంపూర్ణంగా రావాలి వస్తే, లేకపోతే అరాకొర లేదు. వచ్చేదేదో కరెక్ట్గా ఉండాలి. 2 పడవల మీద కాలెత్తే సముద్రంలో మునిగిపోతాం, ఏం చేయం. కాబట్టి అట్లా ఉండకూడదు. కాబట్టి యేసు ప్రభు వారు కొరత లేకుండా తనను తాను స్ఫూర్తిగా సమర్పించుకున్నాడు. అట్లాంటి క్రైస్తవ జీవితం మనం జీవించాలి. మన జీవితాలు ఎలా ఉండాలి? సంపూర్ణంగా క్రీస్తుకి సమర్పించబడినట్లు. ఆయనైతే మనల్ని సంఘంగా చేయటానికి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. ఇది ఎన్నో మాట? 3. ఇక 4వ విషయానికి వెళ్దాం రండి. 4వ మాట మనం చూసినట్టయితే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా
ఉండుడి. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండాలంట. కాబట్టి ఇక్కడ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం రాయబడిన 4వ మాటను చూస్తున్నాం. సంఘమునకు ఆయన ఏం చేశాడంటే, మొదటిగా ఏం చేశాడు? సంఘము కొరకు పడరాని పాటలు పడ్డాడు, ఎన్నో పాటలు పడ్డాడు. 2, సంఘమునకు క్రీస్తు ప్రేమ తెలియని మనకి, నిజమైన దేవుని ప్రేమ తెలియని మనకి దేవుని ప్రేమను చూపించాడు. 3, సంఘమున కొరకు తనను తానే సంపూర్ణంగా అర్పించుకున్నాడు, కొరత లేకుండా, ఎవరు బలవంతం లేకుండా. ఇక 4వ మాట చూసినట్లయితే తన స్వరక్తాన్ని కార్చాడు. ఏం చేశాడండి? సంఘం కొరకు తన స్వరక్తాన్ని కార్చాడు. చూడండి, ఎవరు కూడా ఎవరి రక్తాన్ని ఇంకోళ్ళ కొరకు కార్చరు. కారుస్తామా? కార్చం. కాకపోతే ప్రాణాన్ని పోగొట్టుకుంటాం. ఏం చేస్తామండి? ప్రాణాన్ని పోగొట్టుకుంటాం. ఇప్పుడు చూడండి, భర్త మీద ఉన్న కోపంతో భార్య చచ్చిపోయింది, భార్య మీద ఉన్న కోపంతో భర్త చచ్చిపోతాడు. ఈ కామన్. తిట్లాట్లు కొట్లాట్లను బట్టి చచ్చిపోయేళ్ళు ఉంటారు. అది కావాలని ప్రాణం పెట్టింది కాదండి, కొట్లాట్లు గొడవలను బట్టి చచ్చిపోవటం అది. కానీ ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు తన స్వరక్తాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. అంటే రక్తం ఏంటి మానవుడికి? రక్తం ఏంటి? ప్రాణం. జ్యోతక్క బాగా తెలుసు, పోయిన రక్తం తిరిగి వచ్చింది కాబట్టి. రక్తం ఏంటి? ప్రాణం. మానవుడికి ప్రాణం ఏంటి? రక్తమే. యేసు ప్రభు వారు ఏం చేశాడు? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో తన స్వరక్తం ఇచ్చాడంట. అంటే సంఘానికి ఆయన ఏం చేశాడు? తన స్వరక్తాన్ని ఇచ్చాడు. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములు తీసివేయటం అసాధ్యం. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములు తీసివేయటం అసాధ్యం అంట. మరి ఏ రక్తం తీసేస్తుంది? పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిర్దోషమైన రక్తము పాపములు తీసివేయగలది. ఆ నిర్దోషమైనది, పవిత్రమైనది, నిష్కలంకమైన రక్తమే యేసు ప్రభువారు యొక్క రక్తము. ఆయన కలువరిశిల్లో కార్చిన రక్తం, ఆయన యెరూషలేము ప్రాకారంలో కార్చిన రక్తం, ఆయన వీపు దున్నబడినప్పుడు ఆయన దేహంలో వచ్చిన రక్తం, ఆ యొక్క రక్తమే మానవుని సంఘముగా సిద్ధపరుస్తుంది. సంఘం కొరకు ఆయన ఏం చేశాడండి? తన స్వరక్తాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప సన్నివేశం చూడండి, ఎంత గొప్ప అద్భుత కార్యము. ఒక సంఘము కొరకు, ఒక శ్రేష్టకరమైన సంఘముగా మనం చేయడానికి, ఒక సంఘముగా మనం ఉంచడం కొరకై సంఘము కొరకు తన స్వరక్తాన్ని, అంటే తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఒక మాటలో చెప్పాలంటే ఏమిచ్చాడు? తన ప్రాణంనే ఇచ్చేసేసాడు. తన స్వరక్తం అంటే మానవుడికి రక్తమే ప్రాణమైనప్పుడు తన ప్రాణాన్ని ఇచ్చేసేసాడు. ఎవరి కోసం ఇచ్చాడు? మనల్ని సంఘముగా చేయటం కొరకు, సంఘము కొరకు తన స్వరక్తాన్నే కార్చేసాడు. ఈరోజు నేను ఆ జీవితాల్లో, నేను ఆ క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, క్రైస్తవ యాత్రా జీవితంలో ఆయన స్వరక్తము ద్వారా సంఘముగా చేయడం కొరకై ఆయన మన నిమిత్తమే తన స్వరక్తాన్ని మన కొరకు ఇచ్చినప్పుడు మనం దేవుని మందిరంలో ఎలా ఉంటున్నాం? మనం దేవుని మందిరంలో ఎలా ఉంటున్నాం? అది గమనించాలి. దేవుని మందిరంలో ఎలా జీవిస్తున్నాం? దేవుని మందిరానికి వెలుపుట ఎలా ఉంటున్నాం? నువ్వు ఎక్కడ ఉండా? దేవుని మందిరంలో ఉండా? దేవుని మందిరానికి వెలుపుట ఉండా? నువ్వు స్వరక్తము ద్వారా కడగబడిన వాడు, సంపాదించుకున్నాడు దేవుడు నేను. తన ప్రాణాన్ని ఇచ్చి దేవుడు నేను, తన కుమారుడు యొక్క ప్రాణం ఇచ్చి నీ ప్రాణాన్ని సంపాదించుకున్నాడు. అదే కదా యేసు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద అంటాడు కదా, సిలువ వేయబడినప్పుడు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అంటున్నాడు. అన్నాడా లేదా? నా తండ్రి నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచితివి అన్నప్పుడు అక్కడ ఏం జరుగుతూ వచ్చిందండి? దేవుడు తన కుమారుని యొక్క చేతిని విడిచాడంటే తన కుమారుని యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టి నా ప్రాణాన్ని తన కుమారుని యొక్క స్వరక్తము ద్వారా సంపాదించుకున్నాడు. అక్కడ ఏం చేశాడు? నా ప్రాణాన్ని తన కుమారుని యొక్క స్వరక్తం ద్వారా సంపాదించుకున్నాడు. తన కుమారుని యొక్క ప్రాణం మన కొరకు పెట్టించి మన ప్రాణాన్ని తన కుమారుని యొక్క రక్తం ద్వారా సంపాదించుకున్నాడు. ఎంత గొప్ప కార్యం చూడండి. ఒక ప్రాణము అనేకుల కొరకు పోయి ఆ ప్రాణం అనేకుల్లో జీవాన్ని ఇస్తుంది. ఎంత గొప్ప కార్యం చూడండి. అదే ప్రభు అంటాడు, దేవుని వాక్యం అంటుంది, ఈ లోకంలోకి వెలుగు వచ్చెను కానీ చాలామంది ఆ వెలుగును చూడలేకపోయిన వారు ఉన్నారు. ఈ లోకంలోకి వెలుగు వచ్చాను కానీ ఆ వెలుగును చూడలేక చాలామంది చీకట్లో ఉన్నారంట. ఈ జాగ్రత్త గమనించింది. ఒక్క ప్రాణము మనందరి కొరకు పోయింది. ఆ పోయిన ఒక్క ప్రాణం ఏమైంది? మన అందరిలో నివసిస్తుంది. మీకు అర్థమవుతుందండి? ఒక్క ప్రాణం మనందరి కొరకు పోయింది. మరలా చెబుతున్నాను, పద్దాలు చెబుతున్నాను అనుకోవద్దు.
మనందరి కొరకు ఒక ప్రాణం పోయింది. పోయిన ప్రాణం ఎక్కడ ఉంది? మనందరిలో నివసిస్తుంది. బా, ఎంత గొప్ప ఆలోచన! దేవుడు తన కుమారుని లోకానికి ఎందుకు పంపించాడంటే అందుకే. తన కుమారుడు ప్రాణం పెట్టడం ద్వారా ఆ ప్రాణం మనందరిలో బ్రతికి ఉండాలని, ఆ ప్రాణం మనందరిలో ఉండాలని ఆ కుమారుని లోకానికి పంపాడు. అందుకే ఆ కుమారుడు స్వరక్తం కార్చాడు. ఆ స్వరక్తములో కడగబడిన మనం, ఆ స్వరక్తంలోకి వస్తున్న మనం, ఆ స్వరక్తాన్ని త్రాగుతున్న మనలో కుమారుని యొక్క ప్రాణం ఇంకా మనలో ఉంది. ఎక్కడుందండి కుమారుని యొక్క ప్రాణం? ఇంకా మనలో. అది చెప్పండి, యేసు ప్రభువారు ఇంకా మనలో బ్రతికే ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? మనలో ఇంకా సజీవుడిగా బ్రతికే ఉన్నాడు ఆయన. అందుకంటాడు, ఇదిగో నేను మృతున్నైతిని కానీ యుగ యుగములు. అంటే అర్థం ఏంటి? యుగ యుగాలు ఎక్కడ సజీవుడిగా ఉన్నాడు? మనలో సజీవుడిగా ఉన్నాడు. బా, ఎంత గొప్ప అర్థం చూడండి. నిజంగా అంత గొప్పవారిగా, అంటే తన ప్రాణమే మనలో నివసించడం కొరకై, తన ప్రాణాన్ని మన కొరకై, అంటే తన స్వరక్తాన్ని మన కొరకై కార్చి మనల్ని సంఘముగా చేసి తన ప్రాణం మనలో నివసించేటట్టు చేశాడు ప్రభు. ఇలాంటి ప్రభుని మనం ఆరాధించకపోతే ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. ఇది ఎన్నో మాట? 4. ఇక 5వ విషయం చూద్దాం. 5వ మాట, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చివరిలో చదవండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చివరి 2 లైన్. వాక్యముతో ఉదక స్థానం చేత దానిని పవిత్రపరిచి చాలమ్మా. కాబట్టి ఇక్కడ చూస్తున్న 5వ మాట ఏంటి? 5వ మాట ఏంటంటే, ఏంటి మాట? ఉతక స్థానము. అంటే సంఘము కొరకు ఏం చేశాడంటే వాక్యాన్ని లోకానికి తీసుకొచ్చి వాక్యం ద్వారా ఉదక స్థానం చేపిస్తున్నాడు సంఘాన్ని. ఏం చేస్తున్నాడండి? ఉదక స్థానం. చూడండి, మొదట ఏం జరుగుతుంది? వాక్యం ఈ లోకానికి వచ్చింది, అవునా కదా? యేసు ప్రభువు వచ్చాడా? వాక్యం వచ్చిందా? ఎవరు వచ్చారు మొదట? అసలు వాక్యమే యేసు ప్రభు అనుకోండి. వాక్యం వచ్చిందాక ఎవరు వచ్చారు మొదట? వాక్యం వచ్చిందా? ఎక్కడే ఉందాక ఆ రిఫరెన్సు? నేను చెబుతానండి అక్క, వాక్యము ఉంది అని ఉంది, కానీ భూమి మీదకి వచ్చింది నేను అంటుంది. ఆదికాండము 12వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము దగ్గరికి దేవుని వాక్యం వచ్చాను. ఎక్కడికి వచ్చింది వాక్యము? అబ్రహాము దర్శించాను, అబ్రహాము దగ్గరికి వచ్చానని రాయబడుతూ వచ్చింది. ఆ వాక్యము యేసు ప్రభు రాక మునిపే ముందలు ఈ లోకానికి వచ్చింది. ఈ లోకానికి వచ్చిన వాక్యముని ద్వారా ఏం చేస్తున్నాడు ప్రభు? మనల్ని ఈ లోకానికి వచ్చి ఆ వాక్యం యొక్క విలువ, ఆ వాక్యం యొక్క సారాంశం ఏంటో మనకు తెలియపరిచి, ఆ వాక్యం యొక్క మర్మం ఏంటో మనకు తెలియపరిచి, వాక్యం ఎలాంటిది, వాక్యమే ఆయన. కాబట్టి యేసు ప్రభువే వాక్యమే ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం రాయబడుతూ వచ్చింది. ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించడానికి వచ్చాడని. కాబట్టి ఆ వాక్యమే, ఆ వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఉదక స్థానం చేపిస్తున్నాడు సంఘాన్ని. చూడండి, మనల్ని సంఘంగా చేయడానికి ఆయన ఎన్నో పాటలు పడ్డాడు. మనల్ని సంఘంగా చేయడం కొరకు దేవుని ప్రేమను తెలియపరిచాడు. మనల్ని సంఘంగా చేయడానికి తనను తానే అప్పగించుకున్నాడు ఇష్టపూర్వకంగా. మనల్ని సంఘంగా చేయడం కొరకు తన స్వరక్తాన్ని, అంటే తన ప్రాణాన్నే మన కొరకు ఇచ్చాడు. మనల్ని సంఘముగా చేయడానికి ఇంకేం చేశాడు ఆయన? లేదా సంఘానికి ఏం చేశాడు? ఇంకా ఏం చేశాడు? వాక్యం ద్వారా ఉదక స్థానం చేపిస్తున్నాడు సంఘాన్ని. ఇప్పటికి కూడా సంఘమును ఏం చేస్తున్నాడండి? చాలా మంది ప్రార్థన చేస్తారు సంఘ ప్రార్థనలో, మా సంఘము, మా మందిరము. నీకెవరు రాసిచ్చారు సంఘం? దేవుడు రాసిచ్చాడా? నీది నాది కాదక్క, ప్రభుది సంఘం అంటే ఒకటే. ఆయన స్వరక్తం ద్వారా కడగబడిందంతా ఒకటే సంఘం. సంఘం విభజించబడలా. అదే పౌలు అంటాడు, ఒకడు క్రీస్తు వాడను, ఒకడు పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను అని చెప్పుకుంటున్నారు. అదంతా కరెక్ట్ కాదు. ఒకడు ఏం చేశాడు? ఒకడు నాటితే మరొకడు వచ్చి నీరు పోసాడు, ఫలింపజేయవాడు దేవుడే. అంటే ఒకటే దాన్ని 3 కోణాల్లో పోషించబడుతుంది, కానీ ఒకే మొక్క. సంఘం ఒకటే,
మనవాళ్ళు చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభా నా సంఘం నా సంఘం. నీది కాదు సంఘం. నేను డైరెక్ట్ చెబుదాం అనుకుంటా ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధించేటప్పుడు నా సంఘం మా సంఘం. నువ్వని కాదు అక్క, ఆరాధన చేసేటప్పుడు ఎంతమంది మీ సంఘం కాదు నా సంఘం కాదు, అది ప్రభు సంఘం. ప్రభు స్వరక్తం ఇచ్చాడు. ఆరాధన చేసేటప్పుడు కూడా చాలా మంది అదే అంటారు, మా సంఘం ప్రభువా మా సంఘాన్ని ఇచ్చావు. మంద కాదు సంఘం, ఇది క్రీస్తుది. మనం సంఘంలో ఒక అవయవంగా చేర్చబడ్డాం అంతే. అప్పుడు మనం ఏం చేయాలా? ప్రభా నన్ను సంఘంలో ఒక అవయవంగా చేర్చావు, నీకు వందనాలు ప్రభు అని ఆరాధించాలి. ఏం చేయాలా? సంఘంలో ఒక అవయవంగా చేర్చావు ప్రభు అని ఆరాధించాలి. లేదా అట్లా చేయాలి. నా సంఘం అని మనం అనకూడదు, ఎందుకంటే అది మంద కాదు. క్రీస్తు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. అది యేసు ప్రభు వారిది. యేసు ప్రభు ద్వారా సంఘంగా చేయబడింది, మన ద్వారా కాదు. మనం ఏం చేయాలా? ప్రభువా అంటే మీరని కదా, ఆదివారంలో చాలా మంది కూడా అలా చేస్తున్నారు, ఆరాధన చేసేవాళ్ళు కూడా. అలా కాదు. నేను అందుకే అంట, ఇంకా సంఘ ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవట్లా, ఇంకా ఆరాధన ఎలా చేయాలో నేర్చుకోవట్లా, ఇంకా వ్యక్తిగతమైన ప్రార్థన ఏంటో, సంఘంలో ఎలా ప్రార్థన చేయాలో ఇంకా మనం నేర్చుకోవట్లా. చాలా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. అదే మన జీవితాలకు ఎంత ఆశీర్వాదం. నేర్చుకోవడం ద్వారా తప్పేం లేదు. ఇప్పటికీ నేను చాలా విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాను, నేను ఇంకా కూడా బైబిల్ ద్వారా. ఎందుకంటే అవి నేర్చుకోవడం ద్వారా ఇంకా దేవుని రాజ్యానికి ఎంతో సిద్ధపడతాం మనం. అవి అవమానించినట్టు కాదు, నేర్చుకోవడం ద్వారా ఇంకా మనకు ఆశీర్వాదం. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్టే సంఘమునకు ఆయన ఏం చేశాడు? 5వదిగా వాక్యం ద్వారా ఉదకస్నానం చేపిస్తున్నాడు. వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడు? సంఘాన్ని ఉదకస్నానం. అంటే సంఘము ఎక్కడ అపవిత్రపరచబడిద్దా, ఎక్కడ అపవిత్రతలోకి వెళ్ళిపోయిద్దా, ఎక్కడ పాపంలోకి వెళ్ళిపోయిద్దా, మరలా తిరిగి అంటే దాని నుండే బయటికి తీసుకొచ్చాడు కదా, అవ్వలాంటి జీవితం నుండే బయటికి తీసుకొచ్చాడు కదా, సంఘంగా చేశాడు కదా. మళ్ళీ ఆ జీవితం ఎక్కడ తిరిగి వెళ్ళిపోయిద్ది అని చెప్పని ప్రతిరోజు ప్రతి వారంలో కూడికలు పెట్టి, ఆదివారం కూడికలు పెట్టి వాక్యం ద్వారా మనల్ని స్నానం చేపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అండి వాక్యం ద్వారా? ఇప్పుడు అర్థమైందా వార కూడికలు ఎందుకు పెడుతున్నారు, ఆదివారం ఆరాధన ఎందుకు? చాలా మందికి సంఘ ప్రార్థన ఎందుకు పెడతారో తెలియదు, బైబిల్ స్టడీ ఎందుకో తెలియదు, ఉపవాస ప్రార్థన ఎందుకో తెలియదు, ఆల్రెడీ ప్రేయర్లు ఎందుకో తెలియదు, ఇంకా అసలు ఆదివారం రోజు ఎందుకు ప్రార్థన పెడతారో కూడా తెలియదు. ఇప్పుడు అర్థమవుతుందా అసలు కూడికలు ఎందుకు పెడుతున్నారు? సంఘ ప్రార్థన వాక్యం, బైబిల్ స్టడీలో బైబిల్ స్టడీ వాక్యం, ఉపవాస ప్రార్థన వాక్యం, ఆరాధనలో ఆరాధన వాక్యం, బల్ల దగ్గర బల్ల వాక్యం ద్వారా ఉదక స్నానం చేస్తున్నాడు మనల్ని ప్రభు. ఏం చేస్తున్నాడు? స్నానం చేపిస్తున్నాడు. అంటే మనల్ని కడుగుతున్నాడు ప్రతిరోజు. ప్రతి కూడికి నువ్వు వచ్చిన ప్రతి కూడికి నిన్ను దేవుడు కడుగుతున్నాడు. ఏ కూడికైతే నువ్వు అటెండ్ అవుతావో, ఏ కూడికలకైతే నువ్వు వస్తావో, ఆ కూడికలో దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? కడుగుతున్నాడు. బొండ బలహీనతలన్నిటిని కూడా నీకు నాకు తెలియకోకుండా ఏం చేస్తున్నాడు? ప్రతి బలహీనతని, ప్రతి పొరపాటు, ప్రతి అవిధేయతను మనకు తెలియకోకుండానే తన వాక్యం ద్వారా కడుగుతున్నాడు. మీరు చూడండి, చాలామంది బల్ల దగ్గర ప్రభా నేను ఎట్టని సరి చేసుకునే కంటే వాక్యం చెప్పేటప్పుడు చాలామంది సరి చేసుకుంటారు. ఏమని? అవును ప్రభా నేను ఎలా ఉండా, అవును ప్రభా నేను ఎట్టాగా ఉండా, అవును ప్రభా నేను ఎలాగుండా, నన్ను క్షమించు ప్రభని వాక్యం చెప్పేటప్పుడే చాలామంది సరి చేసుకుంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు అక్కడికక్కడికే వాక్యం ద్వారా కడిగి వేయబడుతున్నారు. ఏం చేయబడుతున్నారండి? స్నానం చేయబడుతున్నారు. కానీ మనం ప్రతి సంఘ ప్రార్థనలో, ప్రతి బైబిల్ స్టడీలో రానోళ్ళ సంగతి అనవసరం, వచ్చిన మనం ఏం చేయబడుతున్నాము అది గమనించాలి. వచ్చిన మనం ఏం చేయబడుతున్నాం? వాక్యంలో ఉదక స్నానం చేయబడుతున్నాం మనం. ఎందుకు? మనల్ని సంఘముగా చేశాడు. సంఘానికి ప్రభు ఏం చేస్తున్నాడు? సంఘంగా చేయబడిన మనకి ఉదక స్నానం. అంటే ప్రతిరోజు తన వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడు? చెప్పు జ్యోతక్క. స్నానం చేపిస్తున్నాడు మనల్ని వాక్యంలో. వాక్యంలో స్నానం చేపించడం ద్వారా ఏం జరుగుతుంది? కడగబడుతున్నాం. అప్పుడేమైంది? మనలో ఉన్న మురికి పోయి శ్రేష్టకరమైనది, పవిత్రమైనది బయటకు వస్తుంది. పవిత్రమైన జీవితం బయటకు వస్తుంది. మీకు నాకు తెలిసినా తెలియదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలిసినా తెలియకపోయినా ప్రతిరోజు వాక్యం ద్వారా నువ్వు ఖచ్చితంగా వాక్యం ద్వారా ఏం చేయబడుతున్నావు? లేఖన భాగాలు రాసిందంటే అది వాస్తవమే, అవునన్నట్టే. అంటే వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు కూడికి రావటం ద్వారా కడుగుతున్నాడు. ఏ రోజైతే మనం కూడికి రావట్లేదో ఆ రోజు ఏమైనట్టు? అది బాగా తెలుగు భాషలో చెప్పింది శారదక్క. ఏ రోజైతే మనం కూడికి రామో ఆ రోజు వాక్యంలో స్నానం చేయనట్టే, ఆ బలహీనతలు అవన్నీ అట్టు ఉండట్టే. జాగ్రత్త గమనించండి. సంఘమును ఎక్కడ సంఘం విడవబడకూడదని, మిస్టేక్ కడగా అవ్వకూడదని,
ఎక్కడ సంఘం జారిపోకూడదని, ఎత్తబడాల్సిన సంఘము, మహిమ గల సంఘము విడవబడకూడదని దేవుడు తన దాసుల్ని, తన సేవకులు నిలబెట్టి, బలహీనతలుండ, అనారోగ్యాలుండ, ఎన్ని లోపాలుండ నిలవబెట్టుకుని వాక్యం ద్వారా ప్రతిరోజు ఆ దాసుల్లో ఎన్ని లోపాలుండా, ఆయనైతే లోపాలు కలిగిన వాడు కాదు కదా, ఆయన నిలవబెట్టుకుని మనకి ఆయన దాసుని ద్వారా ఉదక స్నానం చేపిస్తున్నాడంటే ఆ స్నానం మనం చెయ్యాలి. ఏం చేయాలండి? ఆ యొక్క స్నానం మనం చేయాలి. చాలామంది ఆ స్నానం చేయరు. ఆయనేది నాకు వాక్యం చెప్పేది, అవసరానికి ఆరాధించవచ్చు, అవసరానికి బల్లో పాల్గొనవచ్చు, అవసరానికి ప్రార్థన చేయొచ్చు అన్నట్టు ఉంటారు. అట్లా ఉండేవారు వాక్యంలో ఉదక స్నానం చేయబడతలా. ఒకరోజు ఆ చేయబడినవి అన్నీ అట్లా మిగిలిపోయి ఉంటాయి, ఓ రోజు అక్కడడ్డు వస్తుంది దేవుని దగ్గర. కాబట్టి అలా మన జీవితాలు సరి చేసుకోవాలి. ఈ యొక్క వాక్యము మనల్ని సంఘంగా చేసి ఏం చేస్తున్నాడు? సంఘంగా చేయబడిన మనకి వాక్యాన్ని నుంచి ప్రతిరోజు మనల్ని కడుగుతున్నాడు. నీకు తెలియకోకుండానే నువ్వు వాక్యం ద్వారా కడగబడుతున్నావు. తెలియకోకుండానే వాక్యం ద్వారా ఏం చేయబడుతున్నావు? కడిగి వేయబడుతున్నావు. అవును ప్రభా, ఏదో ఒక వాక్యం సేవకుడు చెబుతాడు, అవును నేను ఎలాగా ఉండవు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, మనసులో అనుకుంటావు, కడిగేసాడు. అది ప్రతి కూడికి రావటం ద్వారా ఏం చేయబడుతున్నావు అండి? కడగబడుతున్నావు. అంటే సువర్ణ వలె తీర్చబడుతున్నావు. ఎంత గొప్ప మాట. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఈ యొక్క ఫ్లోరింగ్ లాగుంది కదా, మనం అందరం ఈ ఫ్లోరింగ్ బాగాలేదు, సరిగ్గా చేయలేదని అనుకున్నాం. మోషేని నేను అడుగుతూ వచ్చా, మోషే ఏంది మోషే సరిగ్గా చేయలేదు, బాగాలేదు, చాలామంది నేను చెప్పేది పూర్తిగా నాక చాలామంది అంటున్నారు బాగా చేయలేదంటే, అన్నా మీరు స్టార్ట్ అయ్యి కొన్ని రోజులే దీని మీద నడుస్తూ ఉండండి, దాని నునుపుదనం ఏంటో బయటకు వచ్చింది అంటున్నాడు. అంటే మనం నడిచే కొందిని దీంట్లో ఉన్న రూపాంతరం బయటకు వచ్చిందంట. ఇప్పుడు చూస్తానికి ఎట్లాగ ఉండిద్దంట, మనం నడిచే కొంది ఏమవుతుంది? దాని రూపం బయటకు వచ్చిందంట, నిజమైన నునుపుదనం, ఆ యొక్క స్మూత్నెస్ బయటకు వచ్చిందంట. అంటే ఒక టాపీ మేస్త్రి కాంక్రీట్ చేసి ఫ్లోరింగ్ లాగి కళాయి పెడితేనేమో అట్లా నడిచే కొంది రూపాంతరం వస్తుంటే, ఆయన నిజమైన వాక్యం ద్వారా మనల్ని ప్రతి కూడికలో కడుగుతుంటే ఇంకా మనం ఎంత రూపాంతరంలోకి వస్తాం ఆలోచించండి. ఎంత రూపాంతరంలోకి వస్తాం చూడండి. ఆ రూపాంతరంలోకి రావటానికే ఈ కటిక చీకట్లో చిన్న లైట్ పెట్టుకునైనా ఈ బైబిల్ స్టడీ మనం కొనసాగిస్తుంది. ఆ రూపాంతరం మరి ఈరోజు బైబిల్ స్టడీ లేకపోతే రూపాంతరం కోల్పోయినట్టేగా, వాక్యంలో స్థానం లేనట్టే కదా. అది అలా ప్రతిరోజు వాక్యంలో ఉదక స్నానం చేయటం కొరకే ఈ ఏర్పాటు దేవుడు మనకు సమకూర్చాడు సంఘముగా మనల్ని. ఇక్కడ అట్లా మనం ప్రతిరోజు వాక్యంలో ఉదక స్థానంలో ఉండాలి, దారి తప్పుకోకూడదు. ఇది 5వ మాట. 6వ మాటను చూద్దాం రండి. లైట్ ఎప్పుడు ఆగిపోయి తెలియదు కానీ త్వరగా 6వ మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 వచ్చిన త్వర చూడండి అమ్మా, ముగిచ్చేస్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 వచ్చిన. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 వచ్చిన. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. అదమ్మా చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 6వ మాట ఏంటి మాట అంటే, ఓ 10 నిమిషాలు ముగిచేస్తాను మొత్తం కూడా. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారం దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టు 6వ మాట ఏంటి మాట అంటే, ప్రియులారా, తన ద్వారా కట్టబడుతున్న సంఘం ఇది. సంఘమునకు ఆయన ఏం చేస్తున్నాడు? ఒకటి ఏం చేస్తున్నాడు? ఆయన పడిరాని పాటలు పడ్డాడు, ఎన్నో పాటలు పడ్డాడు. 2 నిజమైన దేవుని ప్రేమ సంఘానికి ఇచ్చాడు. 3 తనను తానే అప్పగించుకున్నాడు. 4 తన ప్రాణాన్ని ఇచ్చాడు, స్వరక్తం అంటే. 5 తన వాక్యం ద్వారా ఉదక స్నానం చేపిస్తున్నాడు. 6వదిగా చూసినట్లయితే కట్టుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? కట్టుతున్నాడు. చూడండి, సంఘమునకు ఆయన చేస్తుంది ఏంటంటే ఒక మెట్టు కడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? కడుతున్నాడు సంఘాన్ని. సంఘం అన్నది గుర్తుపెట్టుకోండి, ఎప్పటితో అయిపోయింది కాదు ఇది. ప్రతి ఒక్క ఆత్మ వస్తుంది, నూతన ఆత్మ వస్తుంది. నూతన ఆత్మ సంఘంలో చేరటం ద్వారా ఒక్కొక్క రాయి ఒక్కొక్క పునాది కట్టుకుంటూనే వెళ్తున్నాడు. అంటే సంఘం ఏం చేయబడుతుంది? ఇంకా కట్టబడుతూనే ఉంది, చక్కగా నిర్మాణం చేయబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే సంఘానికి ప్రభు ఏం చేస్తున్నాడంటే ఒక చక్కని రూపాంతరంలో నిర్మాణం చేస్తున్నాడు సంఘాన్ని. ఒక చక్కని రూపాన్ని ఇస్తున్నాడు సంఘానికి. మహిమ గల సంఘము అంటే అది గొప్ప రూపం కదా. దేవుని మహిమ మనకు వస్తుందంటే అది గొప్ప స్వరూపం కదా.
అంటే సంఘానికి ఆయన ఏం చేస్తున్నాడు? తన కట్టడ ద్వారా కట్టుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక గొప్ప రూపాన్ని తీసుకొస్తున్నాడు సంఘానికి. ఏం తీసుకొస్తున్నాడండి సంఘానికి? గొప్ప రూపం. మనల్ని సంఘంగా చేసి ఏం చేస్తున్నాడు? మనలో ఒక కొత్త రూపాన్ని తీసుకొస్తున్నాడు. ఎంత గొప్ప ఆలోచన చూడండి, ఎంత గొప్ప ఆలోచన. పేతురుతో అంటాడు, పేతురు నీ బండవు, నీ మీద నా సంఘంని కట్టుదును అంటున్నాడు. అంటే సంఘానికి ఏం చేస్తున్నాడు ఆయన? సంఘాన్ని నిర్మాణం చేస్తున్నాడు, కట్టుతున్నాడు ఆయన. తన స్వరక్తం ఇచ్చిన సంఘం, తన దేవుని ప్రేమను కనపరిచిన సంఘం, ఎన్నో పాటలు పడినటువంటి సంఘం కొరకు, ఇంకా ఉదక స్థానం చేత చేస్తున్న సంఘాన్ని ఏం చేస్తున్నాడు? కట్టుతున్నాడు ఆయన. సంఘానికి ఆయన చేస్తున్నవి ఏంటో తెలుసా? సంఘము తనంతట తాను కట్టుకోలేదు. అందుకు సంఘానికి ఏం చేస్తున్నాడు? ఆయన కట్టుతున్నాడు సంఘాన్ని. సంఘము తనంతట తాను కట్టుకోలేదు. కట్టుకునిద్దా? కట్టుకోలేదు. తనంతట తాను ఏం కట్టుకోలేదు. అందుకే ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన కడుతున్నాడు సంఘాన్ని. అంటే సంఘము ఒక రూపాంతరంలోకి ఆయన కడుతున్నాడు. సంఘానికి ఒక మేలు చేస్తున్నాడు ఏంటంటే, ఆయా ప్రాంతాల్లో ఉండే అవయవాలన్నీ కూడా ఒకే రీతిలో, ఒకే నిర్మాణంలో ఆయన కడుతున్నాడు. సంఘానికి దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు చూడండి. ఆస్ట్రేలియా, అమెరికాలో కానీ, న్యూజిలాండ్, నెదర్లాండ్లో కానీ, ఇండియాలో కానీ, లేదా మన ఇండియాలోని ఆయా రాష్ట్రాల్లో కానీ, తమిళనాడులో కానీ, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, ఇంకా కర్ణాటకలో కానీ, కేరళలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఇంకా మణిపూర్లో కానీ, ఆయా ప్రాంతాల్లో ఉన్న వారి స్వరక్తం ద్వారా కడగబడిన వారందరిని కూడా ఏం చేస్తున్నాడు? సంఘముగా కడుతున్నాడు. ఆ సంఘం ఎలా ఉండిద్దంటే దేవుని మహిమతో ఉండిద్ది. ఎలా ఉంటుందండి? దేవుని మహిమ. అంటే ఇప్పుడు ఎలా కడుతున్నాడు మనల్ని? సంఘానికి ఏం చేస్తున్నాడు? దేవుని మహిమతో సంఘాన్ని కడుతున్నాడు. అంటే సంఘానికి దేవుని మహిమనిస్తున్నాడు. ఏమిస్తున్నాడు? దేవుని మహిమనిస్తున్నాడు సంఘానికి. నిజంగా ఎంత గొప్ప ధన్యత చూడండి. సంఘమును కడుతున్నాడు. ఆ కట్టే సంఘానికి ఏమిస్తున్నాడంటే దేవుని మహిమనిస్తున్నాడు. దేవుని మహిమ ఎలా ఉంటుందో, ఎలాంటి మహిమతో అయితే దేవుడు ఉన్నాడో ఆ గొప్ప మహిమని, తన మహిమని సంఘానికి ఇస్తున్నాడు. ఇంకంతమించి ఇంకేం కావాలి? తన కుమారుడి ప్రాణాన్ని ఇచ్చేసాడు దేవుడు, తన మహిమను కూడా సంఘానికి ఇచ్చేసేసాడు. ఇంకా సంఘానికి ఇంకేం చేయాలి చెప్పండి? ఇంకా మన ఏడుపులు ఉంటాయి. ఏం ఏడుపు? ప్రభువా, వాళ్ళకి కారు ఇచ్చావు నాకు ఇవ్వలేదు, వాళ్ళకి బైక్ ఇచ్చావు నాకు ఇవ్వలేదు, వాళ్ళకి మంచి భర్త వచ్చాడు నాకు రాలేదు, ప్రభువా వాళ్ళకి ఇంకేముంది, మంచి అల్లుడు వచ్చాడు నాకు రాలేదు. శారదక్క నిన్ను కాదులే, నిన్ను కాదు వాళ్ళు చెబుతున్నా, అంటే జనరల్గా వచ్చేస్తాయి కదా. కాబట్టి అంటే మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. వద్దు. దేవుడు మనకేం చేశాడండి? అసలు ఎవరిని ఇచ్చినా ఇవ్వకపోయినా అసలు నిన్నేం చేశాడు తెలుసా? దేవుడు మహిమ, దేవుని యొక్క మహిమతో నింపాడు. అంతమించి ఇంకా నీకు నాకు కావాల్సింది ఏమని చెప్పండి? చాలామంది అంటారు, అయ్యా నీకు 3 కుమార్తెలు, చక్కని కుమార్తెలు దేవుడు ఇచ్చారంటారు. ఎవరు వచ్చినా అదే మాట అంటారు. మా అత్తయ్య అన్న కూడా ఎన్నోసార్లు అన్నాడు, అరే నీ పిల్లలు భలే ఉంటారా, చాలా చక్కగా ఉంటారు అంటాడు మా అత్తయ్య అన్న. నేనేమంటానంటే, నా పిల్లలకు మంచి రూపాన్ని ఇచ్చింది దానికంటే కూడా దేవుడు నాకు తన మహిమనిచ్చాడు. అంతకంటే నాకు ఇంకేం రూపం కావాలా? నేను నా పిల్లల రూపం సంతోషంగా ఉండాలని కాదు, నాకు దేవుడు అంతకంటే గొప్ప సంతోషకరమైన రూపాన్ని ఇచ్చాడు. అదే రూపము చెప్పు శారదక్క. అయ్యో, దేవుని మహిమతో, దేవుని మహిమే మనకు ఒక గొప్ప రూపాన్ని ఇచ్చాడు. అంతకు మించి ఇంకేం కావాలి మనకు చెప్పండి? ఇంకేం అవసరంలా. దేవుడు ఎంతగా మనకు చేస్తే ఇంకేం కావాలి? కాబట్టి ప్రియులారా, సంఘం ఎలాంటిదండి? సంఘమునికి ప్రభు ఏం చేశాడంటే 6వదిగా కట్టుతున్నాడు. ఎలా కడుతున్నాడు? తండ్రి యొక్క మహిమతో సంఘాన్ని కడుతున్నాడు. అంతమించి సంఘానికి ఏం కావాలా? నీవు నేను దరిద్రులుగా ఉండొచ్చు, దిక్కులేని వారికి ఉండొచ్చు, తినటానికి ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ మనం ఎవరమే? దేవుని యొక్క మహిమతో సంఘముగా కట్టబడుతున్నటువంటి వారు. ప్రభువే మనంతట మనం కట్టుకోలేం కాబట్టి ప్రభువే తానే మనల్ని దేవుని మహిమతో సంఘముగా మనల్ని కడుతున్నాడు. నిజంగా సంఘానికి ప్రభు ఏం చేయాలి? ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు చూడండి. ఏం చేసాడో చూడండి, ఎన్ని కార్యాలు చేస్తున్నాడో చూడండి. ఇంత మించి ఇంకేం కావాలా? దేవుడు తన కుమారుడిని ఇచ్చాడు. తన మహిమను కూడా తన కుమారుడి ద్వారా మనల్ని సంఘముగా కట్టేటట్టు చేస్తున్నాడంటే ఇంత మించి సంఘానికి ఇంకేం కావాలా? ఇదే మహిమగల సంఘం అంటే, ఇదే మహిమగల సంఘం అంటే. ఇంకో మాట చూసి ముగిద్దాం రండి. ఇంకో మాట, ఈ మాట కోసం లైట్ కూడా ఎదురు చూస్తుంది, త్వరగా ముగిస్తాడని. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం.
మొదటి అధ్యాయం 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. కాబట్టి సంఘమునకు ప్రభు చేస్తున్నవి. మొదటిగా సంఘమునకు ఏం చేశాడు? ఎన్నో పడిన పాటలు పడ్డాడు, ఎన్నో పడిన పాటలు. 2, సంఘమునకు దేవుని యొక్క ప్రేమ నిజమైంది ఏంటో సంఘానికి ఇచ్చాడు. 3, తనను తానే సంఘం కొరకు అప్పగించుకున్నాడు. 4, తన స్వరక్త అంటే తన ప్రాణాన్ని సంఘానికి ఇచ్చి ఆ సంఘంలో తన ప్రాణాన్ని నివసింపజేస్తున్నాడు. 5, వాక్యం ద్వారా ఉదక స్థానం చేపిస్తున్నాడు, ఎక్కడ దారి తప్పుకోకూడదని. 6, సంఘమును తండ్రి యొక్క మహిమతో కడుతున్నాడు. 7వదిగా చూసినట్టయితే, అంటే మనం కట్టుకోలేం కాబట్టి తండ్రి మహిమతో యేసుప్రభువు వారు కడుతున్నాడు. ఇక 7వదిగా చూస్తే సంఘమునకు ఆయన ఏం చేశాడంటే, సంఘమును ఏం చేశాడు? సంపూర్ణతలోకి తీసుకొచ్చాడు. ఏం చేశాడండి? సంపూర్ణత. అక్కడ రాయబడిన మాట చాలా మర్మం. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఆయన సంఘం ఆయన శరీరమే. ఇప్పుడు ఏమై ఉందండి? సంపూర్ణత అయ్యిందంట. సంఘముకు ప్రభు చేసింది ఏంటి? సంపూర్ణతలోకి సంఘంను తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు సంఘాన్ని? ఎక్కడి నుంచి మొదలేసాడు, ఎక్కడ తీసుకొచ్చాడు చూడండి. సంఘమును కొరకు ఈ లోకానికి వచ్చి పడరాని పాటలు పడ్డాడు. సంఘమునకు నిజమైన దేవుని ప్రేమను తెలియపరిచాడు. మొదట పడరాని పాటలు పడి దేవుని ప్రేమను తెలియపరిచి ఆ తర్వాత ఏం చేశాడు? సంఘం కొరకు తను తానే అప్పగించుకుని తర్వాత తన స్వరక్తాన్ని తన ప్రాణాన్ని ఇచ్చిన ఆ సంఘమును వ్యర్థం కాకూడదని దాని కొరకు వాక్యం ద్వారా ఉదక స్నానం చేపించి ఇంకా ఆ సంఘమును దేవుని మహిమతో కట్టుతూ ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ఆ సంఘాన్ని ఎంత గొప్ప అనుభవం చూడండి. ఒక సంఘము ఒక శ్రేష్టకరమైనదిగా రావటం కొరకే ఆయన ఎట్లాంటి మెట్లు ఎక్కుతూ వచ్చాడు చూడండి. పడరాని పాటలు పడి దేవుని ప్రేమ కనపరిచి ఆయన తను అప్పగించుకుని తన ప్రాణాన్ని ఇచ్చి తర్వాత వాక్యం ద్వారా ఉదక స్నానం చేపించి తర్వాత ఆ దేవుని మహిమతో మరలా మనం కట్టుతూ ఉదక స్నానం చేపిస్తూనే దేవుని మహిమతో మనం కడుతూ ఇంకేం చేశాడు? సంపూర్ణత అయి ఉన్నదంటే సంపూర్ణత తీసుకొస్తున్నాడు. సంఘం అంటే దేవునికి ఎంత ఇష్టమో, ఇప్పుడు సంఘం ఏం చేయబడుతుందండి? సంపూర్ణతలోకి వస్తుంది, సంపూర్ణమైన విధానంలోకి వస్తుంది. ఈ రాత్రి దేవుని మందిరానికి వచ్చిన మనం, బైబిల్ స్టడీకి వచ్చిన మనం, ఈరోజు మనం ఎక్కడికి వచ్చాము చెప్పండి? దేవుని మందిరానికి వచ్చామని చెప్పకండి, వచ్చింది దేవుని మందిరంకే. ఎక్కడికి వచ్చాం? సంపూర్ణతలోకి. నిజంగా ఎంత గొప్ప మాట. నడిపించబడుతున్నాం కాదక్క, నడిపించబడ్డాం, సంపూర్ణతలోకి వచ్చేసాం. ఎంత గొప్ప ధన్యత. ఇప్పుడు నువ్వు సంఘం అనే సంపూర్ణతలో ఉన్నావు. ఎక్కడ ఉండవు? ఒక సంఘం ఎలా ఉండాలో ఆ సంపూర్ణతలో నువ్వు ఉండవు. ఎందరికో లేదు. ఎందుకు? నా కుటుంబీకులకే లేదు, మీ కుటుంబీకులకే లేదు, అవునా కదా? నా బంధువులకు లేదు, నీ బంధువులకు లేదు. కానీ చేరు వచ్చిన మనం దేంట్లోకి వచ్చాము? సంఘం అనే సంపూర్ణతలోకి ప్రభు తీసుకొచ్చాడు. సంఘానికి ప్రభు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు చూడండి. సంఘానికి ఏం చేశాడు? నిద్ర తీసుకొచ్చాడా? నిద్ర కాదు, ఏం తీసుకొచ్చాడు? సంపూర్ణత. ఇదే ఫైనల్. సంఘానికి ఏమొచ్చిందండి? సంపూర్ణత. ఇక అంతమించి ఏముంది? సంపూర్ణత ఉంటేనేగా పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయేది. మనం సంపూర్ణత కలిగేగా మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళేది. సంపూర్ణత లేకపోతే పరలోక రాజ్యం ఉంటామా? లేదు. సంఘానికి ప్రభు ఏం చేశాడో చూసారా? సంపూర్ణత. సంఘాన్ని ఏం చేశాడు? సంపూర్ణతలోకి తీసుకొచ్చాడు. ఎక్కడ? అందుకే ఆ మాట చదవండి, ముగిద్దాం రండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. ఈ మాట చదివితే సంపూర్ణతలోకి ఎలా వచ్చామో మనకు అర్థమైంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాల వరకు నేను చదువుతున్నా చూడండి. అందరూ చదవండి. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తానే
అప్పగించుకొనెను. ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటో తెలుసా? సంపూర్ణతలోకి రావటం కొరకై ప్రభు ఏం చేశాడు? అక్కడ చూడండి, సంఘము కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక ఎలా ఉండాలనుకుంటున్నాడు? పరిశుద్ధమైనది, నిర్దోషమైనది. అంటే ఇదేంటి? పరిశుద్ధత, నిర్దోషత్వము, మహిమగల సంఘంగా చేయబడ్డామంటే అర్థం ఏంటి? సంపూర్ణమైన సంఘంగా చేయబడ్డామని అర్థం. సంపూర్ణమైన సంఘం చేయబడకపోతే ఎలా ఉంటుంది? కళంకం ఉంటుంది, ముడత ఉంటుంది. అక్కడే మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ప్రభు మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? సంపూర్ణతలోకి తీసుకొచ్చాడు ప్రభు. సంఘంని ఎక్కడ తీసుకొచ్చాడండి? ఇప్పుడు సంపూర్ణతలోకి. సంపూర్ణతలోకి రాని వారు ఎలా ఉంటారు? కళంకము, ముడతలు ఉంటాయి. పరిపూర్ణతలోకి వచ్చిన వారు సంపూర్ణమైన వారు. సంపూర్ణమైన ఎలా ఉంటారు? సంపూర్ణం కాని వారు కళంకము, ముడతలు ఉంటాయి. సంపూర్ణమైన వారు అంటే సంఘముగా నువ్వు సంపూర్ణమైతే ఎలా ఉంటావు? నీవైనా నేనైనా పరిశుద్ధత, నిర్దోషత్వము, మహిమ గలదానిగా సంఘముగా ఉంటూ వాక్యం చేత ఉదక స్నానం చేయబడతాం. ఇప్పుడు అర్థమైందండి? ఇప్పుడు నువ్వు సంపూర్ణతలు ఉండావా? సంపూర్ణమై ఉన్నావా లేదా అక్క? దేవుని కొందనాలు. కాబట్టి సంపూర్ణం అయి ఉంది. ఏమై ఉంది? సంపూర్ణమై ఉంది. సంపూర్ణం కానిది ఏంటి? కళంకం, ముడతుండదు సంపూర్ణం కానట్టు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చాం, బైబిల్ స్టడీకి వచ్చాం. మహిమ గల సంఘముని గురించి మనం ధ్యానిస్తున్నాం. దేవుని యొక్క మహిమ గల సంఘం అంటే పూర్తిగా సంపూర్ణమైనది. ఇక ఆ సంఘములో అంటే ఆ సంఘంగా చేయబడిన దాంట్లో ముడతలు, మత్సలు ఉండవు. ఇప్పుడు మనలో ఇంకా బలహీనతలు ఉండవు అనుకోండి, మనం సంపూర్ణత కాలేదని అర్థం. ఏం కాలేదు? సంపూర్ణత అయ్యి లేమని అర్థం. సంపూర్ణత అయ్యి ఉండాలంటే పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, మహిమగల సంఘం ఉండి వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడాలి. ఇప్పుడు చెప్పండి, జడ్జిమెంట్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు డిసిషన్ మంది, మనం ఎలా ఉండాం? తీర్మానం మంది. ఎవరిది తీర్మానం? మనది. మనం ఎలా ఉండామన్నది. సంపూర్ణమై ఉన్నావా? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను సంఘం ఎలా ఉండాలో అలా సంపూర్ణంగా చేసేసాడు. చేస్తున్నాడుగా, చేశాడు. కానీ ఆ సంపూర్ణ స్థితిలో నుండి మచ్చలు, ముడతలు రావటం ద్వారా మరలా ప్రభు నిన్ను ఆ బల్ల దగ్గరికి తీసుకొచ్చి మరలా నిన్ను సరిచేసి మరలా సంపూర్ణతలోకి తీసుకురావాల్సి వస్తుంది. ఆల్రెడీ నువ్వు సంపూర్ణతలోకి వచ్చావు. వచ్చిన సంపూర్ణత ఉన్న నీవు నేనే దారి తప్పిపోతుంటే ఆ మడతల్ని, మచ్చల్ని కడిగి మరలా సరిచేస్తున్నాడు ప్రభు. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? సంఘం సంపూర్ణమై ఉన్నట్టు మనం సంపూర్ణమై ఉన్నాం. సంఘముగా సంపూర్ణంగా చేపడ్డాం ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా. కానీ ముడతలు, మచ్చలు కొన్ని పరిస్థితులు బట్టి మన జీవితాల్లోకి వస్తున్నాయి. అవి రాకుండా చూసుకుంటే ప్రభు నిన్ను సంపూర్ణంగా చేయబడిన స్థితి నీలో కాపాడబడుతుంది. కాబట్టి ఒకరోజు ఎవ్వరు అవునన్నా కాదన్నా జీవ కిరీటము, మహిమ కిరీటం, అతిశయ కిరీటాన్ని పొందేస్తావు. నువ్వు ఖచ్చితంగా అతిశయ కిరీటాన్ని పొందుతావు. ఎందుకు? ఆ సంపూర్ణతను నేను కాపాడుకున్నాను కాబట్టి నాకు దేవుడు అతిశయ కిరీటాన్ని ఇస్తున్నాడని. ఆ సంపూర్ణతను కాపాడుకుంటూ 7 అంతల అనుభవం. చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. 1, ఎన్నో పాటలు పడ్డాడు మన సంఘం కొరకు, సంఘంగా మనం చేయడానికి. 2, దేవుని ప్రేమను కనపరిచాడు సంఘానికి. 3, తను తానే అప్పగించుకున్నాడు సంఘం కొరకు. 4, తన స్వరాక్తాన్ని ఇచ్చాడు సంఘం కొరకు. 5, సంఘాన్ని వాక్యం చేత ఉదక స్నానం చేపిస్తున్నాడు ప్రతిరోజు కూడా. 6, సంఘమును కట్టుతున్నాడు. ఎట్లా? దేవుని యొక్క మహిమతో కడుతున్నాడు. 7, సంఘమును సంపూర్ణతలోకి తీసుకొచ్చాడు. 7 అంతల అనుభవం నిన్ను నన్ను తీసుకొచ్చాడు ప్రభు. 7 అంతల అనుభవం ఉండామా? ఆయన కలువరిశిలో రక్తం కార్చడం ద్వారా, ఆ రక్త ప్రోక్షణ కిందకి మనం రావడం ద్వారా 7 అంతల అనుభవంలోకి వచ్చాం. 7 అంతల అనుభవంలో నుండి మనం తొలిగిపోయింటే ఈ రాత్రి సరి చేసుకో. ఒకవేళ 7 అంతల అనుభవం ఉంటే ఇంకా నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రభుని అడుగు. దారి తప్పిపోకుండా భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసుకో. లేదా ఒకవేళ తప్పిపోయి ఉంటే సరిచేయ ప్రభా, ఇక భవిష్యత్తులో కూడా తప్పిపోకుండా ఉండేటట్టు సాయం చేయని ప్రార్థన చేసుకో. తప్పిపోతే సరి చేసుకుని భవిష్యత్తులో మరలా తప్పిపోకుండా ఉండటం కూడా ప్రార్థన చేసుకో. తప్పిపోకుండా ఉంటే భవిష్యత్తులో బాగుండటం కొరకు ఎక్కడ సాతాను నిన్ను తొలగించుకోకుండా ఉండటం కొరకై
ప్రార్థన చేసుకో. సంపూర్ణతలోకి మహిమ గల సంఘముగా దేవుడు నిన్ను సిద్ధపరిచాడు. ఆ స్థానాన్ని పోగొట్టకుండా కాపాడుకోవడం కొరకై ప్రభు నీకు నాకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. మహిమగల సంఘముగా, నిర్దోషమైన సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా, వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడుతున్న సంఘముగా మమ్మల్ని మీరు సిద్ధపరచడానికి ఇష్టపడి మాలో ఉన్న కళంకము ముడతలు తీసివేశారు. అలా తీసివేయడం కొరకు మీరు ఎన్నో పాటలు పడ్డారు. దేవుని ప్రేమను మాకు కనపరిచారు. నిజమైన ప్రేమ ఏంటన్నది మీకై మీరు ఇష్టపడి, ఎవరు బలవంతం మీకై మీరు ఇష్టపడి దేవా మిమ్మల్ని మీరు అర్పించుకున్నారు. మీ ప్రాణం విడిచిపెట్టి ఆ ప్రాణం మాలో నివసించడానికి ఇష్టపడ్డారు. మీ ప్రాణాన్ని కోల్పోయారు, స్వరక్తం ఇచ్చారు. యేసయ్యా, ఉదక స్నానం చేస్తూ వస్తున్నారు మమ్మల్ని. మేము ఎక్కడ తప్పిపోయి దేవుని రాజ్యాన్ని కోల్పోతామని ప్రతిరోజు వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేస్తూ ఉదక స్నానం చేస్తున్నారు. సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీలు, ఉపవాస ప్రార్థన, ఆరాధన, టేబుల్ వర్తమానం ద్వారా, ఇంటికాడ చదువుకునే వాక్యం ద్వారా కూడా ఉదక స్నానం చేస్తూ వస్తున్నారు. ప్రభా, నీకు మేమంటే ఎంత ప్రేమ, ఎక్కడ జారిపోతామోనని ప్రతిరోజు మమ్మల్ని వాక్యం ద్వారా ఉదక స్నానం చేపిస్తున్నావు. యేసయ్యా, తండ్రి యొక్క మహిమతో మమ్మల్ని కడుతున్నావు. మాకై మేము కట్టుకోలేం కాబట్టి మీరే తండ్రి మహిమతో మమ్మల్ని కడుతున్నారు. సంపూర్ణతలకు మేము రాలేం. మా జీవితం సంపూర్ణతలకు రాలేనిది. ఎప్పుడు చూసినా ఏదో ఒక మచ్చ, దాగులు, ఏదో ఒక ముడతలు, ఏదో బలహీనత కలిగిందే. కానీ మీ స్వరక్తం కార్చి, కలువరిశిల్లో కార్చిన రక్తం ద్వారా సంపూర్ణతలోకి మమ్మల్ని తీసుకొచ్చావు. ప్రభా, ఇంతగా సంఘముకు నువ్వు చేసావు. ఆ సంఘంలో నన్ను పెట్టావు. నేనైతే అయోగ్యమైన వాడిని. ఆ సంఘంలో ఉంటాను నేను ఏమాత్రం కూడా యోగ్యత లేని వాడిని. ఆ సంఘంలో ఉండి ప్రభు నిన్ను ఆరాధించడానికి, కొనియాడటానికి, నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి, నీ నామాన్ని బట్టి ప్రార్థించడానికి యోగ్యత లేనివాడిని ప్రభు. నా మటుకు నేనైతే అసలు నీ సంఘం అని నేను పిలువబట్టాను కూడా అర్హత లేనివాడిని. ప్రభు, నన్ను క్షమించు. మా జీవితాలు క్షమించండి. ఏదైతే సంపూర్ణతలో నుండి మేము పోగొట్టుకుంటున్నామో మమ్మల్ని క్షమించండి. లోకము, శరీరాశిలో, నేత్రాశిలో, ఆయా విధానాల్లో, సెల్ ఫోన్లో, రకరకాల వీడియోస్లో కూరిపోయి దేవుని సమయాన్ని వ్యర్థపరిచేటటువంటి వారు ప్రభు, మమ్మల్ని క్షమించండి. దేవా, మీ సన్నిధిలో ఎంతో సంతోషం. ఎన్నోసార్లు ప్రభు, నా మటుకు నేను కొన్ని బలహీనతలు, అనారోగ్యాలు బట్టి వాక్యం చేత ఉదక స్నానం చేయబడే స్థితిని వారకారిక మరకు రాలేక పోగొట్టుకున్నా. క్షమించు ప్రభు. అట్లా ఎవరైతే వాక్యం చేత ఉదక స్నానం చేయించుకునే స్థానాన్ని, ఆ సమయాన్ని, పరిస్థితిని బట్టి కానీ రాలేక వ్యర్థపరుచుకుని ఆ సమయాన్ని పోగొట్టుకుంటే క్షమించు ప్రభా. ఇక నుండి అయినా ప్రతి కూడికి కట్టండి. సంఘం అంతా కూడా వచ్చి వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబట్టాలని సహాయం చేయమని దేవా, ఆ సంపూర్ణతలో మమ్మల్ని నుంచి మీకు మహిమ తెచ్చుకోమని. సంఘానికి మీరు ఎన్నో చేశారు. సంఘంగా చేయబడిన మేము మా జీవితాన్ని కాపాడుకుంటే చాలు ప్రభా. అది కూడా మేము కాపాడుకోలేని దుస్థితిలో ఉండి మచ్చలో డాగులు తెచ్చుకుంటున్నాం, ముడతలను తెచ్చుకుంటున్నాం. దేవా, మా జీవితాల్లో ఉన్న ముడతలో డాగులు కడగండి. భవిష్యత్తులో మరి అవేవి మాకు రాకుండా మా చుట్టూ కంచివేయండి. అగ్ని ప్రకారం ఉంచండి. దూతను కావల గుంచి శత్రుకార్యం లయపరిచి ఆ సంపూర్ణతలోనే మేము ఉండి దేవా, వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడి మీ రాజ్యంలోకి మేము చేరేవారుగా మహిమగల సంఘముగా మమ్మల్ని సిద్ధపరిచి మీ రాజ్యంలో మమ్మల్ని ఉంచుకోమని, అమ్మడతలు, మచ్చలు, డాగులు ఉంటే తొలగించమని, మరెన్నడూ రాకుండా కాపాడమని, ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరికి, రాని వారికి, వారి కుటుంబాల్లో కూడా దేవ మహిమగల సంఘముగా చేయమని, యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న వారు కానీ అందరినీ మీరు సిద్ధపరచమని యేసు ప్రభు, నా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి మరి ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి తిరిగి మా గృహాలకు వెళ్తున్నాం తోడుకొని మరి అక్కడ తీర్చమని దేవా. మందిరంలో కరెంట్ అవసరం దేవా, ఒక సీకులు కూడా పెట్టాలి. ఇటన్నిటి విషయాల్లో కూడా మీరు తోడుకోండి. ఇంకా మందిరానికి ఏ అవసరం ఉండే అవన్నీ తీర్చి మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల్లుకొని మనల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, ప్రేమ, సమాధానమును ఇప్పుడు ఇక్కడ చేరవచ్చిన వారికి, సార్వత్రిక సంఘానికి సదాకాలం దేవుని కృపా మహిమేశ్వరం మనందరికి తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనములు. ప్రైజ్ ది లార్డ్.
దేవుని కొందనాలు అక్క, దేవుని కొందనాలు. మరి ఆయన జాన్ పీటరు? అరే 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 పాపం. పాస్ అవుతాడులే, ఏం పర్లేదులే. ఇప్పుడు మరి శాంసంగ్ జాబ్ కన్ఫర్మ్ అక్క? అయ్యో వాళ్ళకి ఇది జరిగింది కదా. అయ్యి పొమ్మనక్క. అయ్యో దాంట్లో పోతేనే లైఫ్ ఉండేది తెలుసా. ఎక్స్పీరియన్స్ పెరగటం ద్వారా లైఫ్ ఎక్కువ ఉండేది తెలుసా. మీరు బయటికి వెళ్తే ఇంక అమౌంట్ ఎక్కువ ఇస్తారు. 1 year చేస్తే చాలు. ప్లేస్మెంట్ దొరికిందంటే ఏంటో తెలుసా. ఏం కలిగిందండి. పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు. మీరు ఆశించిన రీతిలో ఈరోజు ఇంటికి ప్రార్థన చేసుకుని శామం దగ్గరికి వెళ్ళటం కానీ మన దగ్గరికి రావటం కానీ సరైన విధంగా రాలేకపోయి క్షమించండి ప్రభా. ఇంటికి ప్రార్థన చేసుకుని రావడం సాయం చేసే వందనాలు. ఇంటిగా ప్రార్థన చేసుకుని రావడానికి సాయం చేసే వందనాలు. ఇప్పుడు మీకు పాటలు ఆరో ప్రార్థన కానీ పాటలు కానీ వాక్యం కానీ దాన్ని చూడ సాయం చేశారు. ప్రార్థనలు అన్నిటి తోడుకున్నారు. వాక్యం ధ్యానించుకుని తోడుకున్నారు. మీరు ఆశించిన రీతిలో సరైన విధంగా జీవించలేక క్షమించండి. వీడని దిగువ సాయించిన ప్రభావ మీరు ఆశించిన రీతిలో పులిపెట్టలేక జీవించలేక క్షమించి అంటే నా తప్పుని క్షమించండి. తిరిగి తోడుకుని ప్రదార్థం తెచ్చుకొని నేను రావడం సాయం చేశారు. మీరు ఆశించిన రీతిలో వాడబడలేక క్షమించడం తిరుగులో రాకుండా కాపాడి ఉన్న సంగతి తీర్చి అక్కడ తీర్చి ప్రతి బలహీనతను క్షమించి సరిజీవని యేసు ప్రభు నామమున శ్వాసంతో స్తుతించి ప్రార్థించడం కోరుకుంటున్నాం తండ్రి.